దినాన సేవకులు క్రిస్తుదాస్ గారు మనకి 2 సెక్షన్స్లో విశ్వాస జీవితం బలపడటకు కావాల్సిన వర్తమానాన్ని అందించారు. అలాగే తిరిగి ఉదయకాలంలో పాస్టర్ జాన్ శామ్యుయల్ గారు కూడా మనకు ప్రత్యేకమైన ఉపమానాన్ని అందించున్నారు. మనందరూ కూడా మర్చిపోకూడదు, సేవకులు మనకు తెలియచేసిన మాటలు. మనము విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన జీవితం కలిగినప్పుడే మనం ఆత్మీయంగా బలపడతాము అన్న విషయాన్ని సేవకులు మనకి రూటిగా తెలియచేసినారు. కాబట్టి ఆ విషయాన్ని మనం అనుదినము కూడా మర్చిపోకుండా దాన్ని ధ్యానించే వారముగా మనం ఉండాలి. తిరిగి మనం ఆశించినట్లుగా ఉదయకాలం నుంచి సేవకులు మనతో మాట్లాడుతున్నారు. 2వ సెక్షన్ కూడా ప్రారంభమైంది. మన మధ్యలో సేవకులు కూడా ఉన్నారు. వారికి మనం సమయాన్ని ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మౌనంగా ఉండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సేవకులకి మనందరం కూడా సమయాన్ని ఇద్దాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ జాన్ శామ్యుయల్ గారు వచ్చి మనకి ప్రసంగాన్ని అందిస్తారు. దయచేసి మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వాస ఉజ్జీవ కూడికల చివరి రాత్రికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకు, దైవజనురాలకి, అలాగే సంఘ బిడ్డలకు ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. చాలండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఈ విషయాలను రాసిపెట్టాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఆయన అంటే ఇక్కడ ఎవరంటే దేవుడట. దేవునికి ఒక కోరిక ఉందంట. ఉదయం కూడా చెప్పాను. ఉదయకాల సమయంలో దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఈ రాత్రి కూడా ఆయన యొక్క ఇష్టాన్ని మన ముందర పెడుతున్నాడు. నీ ఇష్టంతో ఆయనకి పని లేదు, నీ ఇష్టాలతో ఆయనకి పని లేదు. ఆయన ఇష్టాన్ని చెబుతాడు. ఇప్పటివరకు నీ ఇష్టాలు చెప్పుకుంటూ వచ్చావు, లేకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చావు. అయితే ఈ రాత్రి కూడా ఆయన ఒక ఇష్టాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆయన ఇష్టం? ఏంటి ఆయన కోరిక? ఏంటి ఆయనకున్న ఇచ్చ అంటే, మనుషులందరూ కూడా రక్షణ పొంది, మొట్టమొదటి ఏంటంట ఆయన ఇచ్చేంటి? ఇచ్చ అంటే ఏంటమ్మా? కోరిక. ఆయన ఏం ఆశిస్తున్నాడు అంటే, మనుషులందరూ, అది హమ్మింగ్ వస్తుంది, కొంచెం వాల్యూమ్ తగ్గించి, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చించుచున్నాడు. అంటే మనం రక్షింపబడటమే దేవునికి ఇష్టం కాదు. రక్షింపబడిన తర్వాత మరొక అనుభవంలో గుండా మనం వెళ్ళాలి మన బ్రతుకు దినములన్నిట. ఏంట అనుభవం అంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. ఈ రాత్రికాల సమయం కూడికి చేరి వచ్చిన మీలో ఎంతమంది రక్షింపబడ్డారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఇది విశ్వాసులు అంటే రక్షింపబడిన వాళ్ళకి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. రక్షణ పొందిన వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. దేవునికి ఒక ఆశ ఉంది, మనుషులందరూ రక్షింపబడాలని. మరి రక్షింపబడుతున్నారా? అసలు దేవుని కోరికను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏకాడికి మన లిస్ట్ చేయటమే. ప్రభా నా ఎడల నీ యొక్క ఇష్టం ఏంటి అనే మన ప్రార్థనలు ఎప్పుడన్నా అడుగుతామా? అలాంటి అనుభవాలు మనకు ఉండవు. అందుకనే ఆయన యొక్క ఇచ్చని చెప్తున్నాడు. మనుషులందరూ రక్షింపబడాలి. మనుషులందరూ రక్షింపబడాలి అని అనుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు మీకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను
ఉన్నవి. ఎవరి దృష్టి కంట? మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ఆయన దృష్టిలోనట ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉంటుంది. మనకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు గడవదు. మన పరిస్థితులు సరిలేనప్పుడు ఒక రోజు కూడా ఒక యుగంలాగా అనిపించింది. మనం ఇష్టం లేని స్థలాల్లో మనం కూర్చున్నప్పుడు ఒక గంట సమయం కూడా ఎన్నో 24 గంటలు కూర్చున్నట్టు ఫీల్ అయిపోతారు. మందిరానికి వస్తారా కాసేపు వాక్యం వినటానికి, ఎన్ని బాధలు అంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతం అన్నమాట. ఇష్టం లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ వాళ్ళకి ఏంటో జైల్లో పడేసినట్టు ఉంటుంది, నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. ఎందుకని అంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ, చూడండి, ఎవడునూ నశింపవలనని ఆయన కోరుకోట్ల, ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈరోజు ఇంకా మనం రక్షింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే వారి ఎడల వాళ్ళు కూడా రక్షింపబడాలని చెప్పి దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన కోరిక లోకములో తల్లి గర్భములో నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అనేది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క సంకల్పం, అనాది కాల సంకల్పం, ఆయన యొక్క ఏర్పాటు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయన రాకడ సమీపించింది, ఎన్నో సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా రక్షణ పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రభు యొక్క రాకడ ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం, కానీ అంతగా ఆలస్యం చేసేవాడు కాదంట. దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. ఎందుకనంటే ఇంకా చాలామంది రక్షింపబడాలి. ఇంకా ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే రక్షింపబడ్డారు కొంతమంది, కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వారిలో లేదు. కాబట్టి వారి కొరకు కూడా దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. రక్షింపబడటము అంటే బైబిల్ చాలా విధాలుగా చెప్తుంది మనకి. పైపైన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి వాక్యం లోతులోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒక వ్యక్తి ఎలా రక్షింపబడతాడు మీరు చెప్పండి, అనుభవించారుగా మీరు. నువ్వు ఎలా రక్షింపబడ్డావు అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? కొంతమందిలో సమాధానాలు ఉండవు. ఎందుకు మునిగామో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఆయనకు మునగమన్నాడు అంటే మేము మునిగాం, ఫోటో తీసుకున్నాడు, అంతే. అంతకు మించి కొంతమందికి ఏం తెలియదు పాపం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎక్కడ ఉంటుంది మనకు అది? ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం రక్షణ పొందటం అనేది అదొక వరం. ఏంటండి? రక్షణ అనేది ఒక వరం. వరము అనేది మన ప్రయాసతో కూడింది కాదు. అది మన శక్తి సామర్థ్యాలతో మన టాలెంట్లను బట్టి ఇచ్చేది కాదు. అది ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంట? రక్షింపబడక మునుపు మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి అని కనుక మనం బైబిల్లో చదివితే 3వ వచనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చక్కగా చదువుకోండి. అక్కడ వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ అంటే చివరి వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. అయినను
దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. పూర్వము మన మనస్సు యొక్క, శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు ఇష్టానుసారమైన జీవితం, అలాంటి జీవితంలో జీవిస్తున్న మనలని దేవుడు కరుణా సంపన్నుడై ఉండి దైవోగ్రతకి పాత్రులమైన మనలని ఉగ్రతకి పాత్రులు కాకుండా రక్షణ పాత్రులు కావాలని దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కృపచేత మనలను రక్షించాడు. ఇది ఎలాంటిది అంటే ఇది ఒక వరం. రక్షింపబడటం అంటే వరం. ఏదైనా ఒక వరం ఇచ్చాడు అనుకోండి, ఆ వరం దేవుడిచ్చింది శాశ్వత కాలం ఉంటుంది. అది మనం కాపాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. దేవుడు ఒక వరం ఇచ్చాడు, దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తికి, కొంతమంది వ్యక్తులకి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. మరలా అడుగుతున్నాడు, ఏం చేసావురా అని అంటే, అయ్యా 5కి 5 సంపాదించుకున్నాను, భలా నమ్మకమైన మంచి దాసుడు. నీకేమిచ్చాడు? నాకేమిచ్చాడు? రక్షణ వరం ఇచ్చాడుగా. నాకేం వరం లేదంటది, ఏం ఫీల్ అవ్వ మాకు. రక్షణ వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపచేత కరుణా సంపన్నుడై ఉండి ఆ వరాన్ని నీకు ఇచ్చాడు. వరాన్ని ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి చేసుకోవాలిగా, కాపాడుకోవాలి. ఈఎంఐలో ఒక బండి కొనుక్కున్నావు, నెల నెల కట్టావనుకోండి, బండి ఇంటి దగ్గర ఉంటుంది, కట్టకపోతే ఆఫీస్లో ఉంటుంది. కాపాడుకోవాలి దాన్ని. పరిస్థితులను బట్టి ఒక్కొక్కటి తాకట్టు పెట్టుకుంటాడు. ఉన్న దానిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుడు మనకు ఒక రక్షణ వరాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే సంతోషపడేదాడు అనుకుంటే పొరపాటు. అది రక్షణ పొందిన తర్వాత ఇంకొక వరం ఉంది బైబిల్ గ్రంథంలో. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం, లేకపోతే 38వ వచనం చదువమ్మా. అపోస్తుల కార్యాల గ్రంథం 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. రక్షింపబడిన తరువాత కృపచేత మరొక వరం ఉంటుంది. ఏంటా వరం? పరిశుద్ధాత్మ అనే వరం. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తికి మరొక వరం ఉంది. రక్షణ వరం, పరిశుద్ధాత్మ అనే వరం. కాపాడుకున్నంత వరకు ఇది మనతో ఉంటుంది. పోగొట్టుకుంటే, ఒక వ్యక్తి ఆ తలాంతుని గోతిలో పాతి పెట్టాడు, దాన్ని సరిగా ఉపయోగించుకోవాలా. కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఆ వరాన్ని గోతిలో పాతేసుకుంటారు. పరిశుద్ధాత్మ వరాన్ని తీసుకెళ్ళి గోతిలో పాతేస్తారు. వాడు అనుకున్నాడంట, ఇస్తాడు మళ్ళీ అడుగుతాడు, ఈ మనిషి సంగతి నాకు బాగా తెలుసు, అడిగినప్పుడు మొహాను కొడదాం అనుకున్నాడంట. మరి ఇలాంటి వాడిని నేను తెలిసినప్పుడు మొదట ఎగిపోయావా, నేను ఎవరికైనా ఇచ్చుకునేవాడినిగా అన్నాడు. అవునా? ఆ తలాంత్ ఇచ్చిన వాడిని ఏం చేశాడు చెప్పండి? ఒక తలాంత్ ఇచ్చిన వాడిని, ఈడేంది ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు, ఇటు కాలు చేతులు గట్టి లోపల ఏంటి రాయండి అన్నాడు. అవునా? కాళ్ళు చేతులు గట్టి ఆరని అగ్నిలో పడేశారు కదా. దేవుడు నీకు రక్షణ వరాన్ని ఇచ్చింది గోతులో పాతేసుకోవటానికి కాదు. పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చింది మూసిపెట్టుకోమని కాదు, దాన్ని ప్రభువు కొరకు వినియోగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకుల ప్రయోజనం కొరకు దాన్ని వినియోగించాలి. వరం అంటే నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే అది అనేకులకు ఉపయోగపడేటట్లుగా నువ్వు వాడబడాలని. అర్థమవుతుందండి? కాబట్టి రక్షింపబడటం ఒక వరం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తికి ఎన్ని వరాలు చెప్పండి?
2 వారాలు. ఈ 2 వారాలతో సరిపెట్టుకుందామా? దానిలో మీరు ఏమవ్వాలి? ఇంకా ఎలా అభివృద్ధి చెందుతామంటే, ఒక వ్యక్తి రక్షింపబడి సత్యము అంటే ఏంటి అని పిలాతు యేసు ప్రభువుని అడిగాడు. నీ వాక్యమే సత్యం అని బైబిల్ యోహాను సువార్తలో మనకు చెప్తుంది. వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు వాక్యం విన్నారండి మీరు, ఏది మంచో ఏది చెడో మీకు తెలిసిపోయింది. బాప్తీసం తీసుకోవడం అంటే అర్థం ఏంటి? ఏది మంచో తెలుసు నీకు, ఏది చెడో తెలుసు. ఏది చేయాలో తెలిసిపోయింది నీకు, ఏది చేయకూడదో తెలిసిపోయింది. ఆ గ్రహింపు కలుగుతున్న బట్టే నువ్వు బాప్తీసం తీసుకుంటావు. కొంతమంది తీసుకుంటారు, వాళ్ళకి అసలు అర్థం ఉండదు అనుకోండి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఒక అవగాహన కలిగిన తర్వాత బాప్తీసం ఇస్తారు. మనం టీవీలో న్యూస్ చూశారుగా, చిన్నపిల్లోడికంట పసిపిల్లోడికి బాప్తీసం ఇచ్చారంట. కాసేపు నేలలో తొట్టులోనే ముంచారు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు న్యూస్లో పెద్ద గోల 4-5 రోజుల నుంచి. చిన్నపిల్లలకు కూడా జ్ఞాన స్నానం అని కొంతమంది ఇస్తున్నారు. బాప్తీసాలు కూడా చాలా రకాలు ఉన్నాయి, వాటి జోలికి నేను పోను. అయితే ఒక వ్యక్తి రక్షింపబడటమే కాదు, సత్యమును గూర్చిన అనుభవం అంటే వాక్యములో అనుభవము కలిగిన వాడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమందికి చాలా అనుభవాలు ఉంటాయి, కానీ దేవుడు కోరుకుంటున్న అనుభవం ఏంటో తెలుసా? దేవుని కోరుకుంటున్న అనుభవం ఏంటంటే, వాక్యమందు నీకేం కావాలి? అనుభవం కావాలి. కొంతమందికి పాటల అనుభవం ఉంటుంది. ఈ అనుభవం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైం పుస్తకం చూసి పాడిద్ది, అనుభవం ఎక్కువైపోయిన తర్వాత పాడుతూనే ఉంటుందిగా, నిద్రలో లేపినా పాడిద్ది. తర్వాత ఫస్ట్ టైం పుస్తకం చూసి పాడిద్ది, తర్వాత పుస్తకం విసిరేసి పాడిద్ది. కారణం ఏంటి? అనుభవం. అర్థమవుతుందండి? ఆమెకేం అనుభవం ఇప్పుడు? అది విషయం, పాటల్లో అనుభవం ఆమెకి. మరి విన్న వాక్యం విన్నట్టుగా మరి ఎందుకు చెప్పలేము అంటే, వాక్యం అంతసేపు ఎక్కడ వింటామండి? గంటసేపు వాక్యం వింటాం అంటే ఏంటి అసలు? ఇంటూ రోగం వచ్చేసినట్టుగా, అంటే పాట విన్నట్లుగా పాట వింటున్నావు, పదే వింటున్నావు, నేర్చుకోవాలని ఆశ ఉంది, పాటను నేర్చుకోవాలని ఆశ ఉంది. పాటలో నీకు అర్థం తెలియకపోయినా నీకు మ్యూజిక్ బాగుంది కాబట్టి పాటను నేర్చుకుంటావు. కొంతమందికి అర్థాలు తెలియకుండా పాడతారు, భావం తెలియకుండా పాడతారు. మొత్తానికి పాట నేర్చుకుంది, 10 నిమిషాలు 5 నిమిషాల పాట నేర్చుకుని అనేకులు ఎదుట పాట నేర్చుకున్న మనిషి మూలన అట్టా కూర్చుంటుందండి. ఎప్పుడు మైకిస్తారని ఎదురు చూస్తుంది. పాటను గురించిన ఆకలి ఆమెకి తపన పుడతా ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఇంకా ఎంతసేపటికి పాట ఏరైందని, పాట ఇగిపోతే ఇక మీటింగ్ కూడా రా తర్వాత. ఆమె తపన అలా ఉంటుంది, దానిలో అనుభవం ఉంది ఆమెకి. అయితే దేవుడు కోరుకుంటున్న అనుభవం ఏంటంటే, వాక్యమందు అనుభవం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాస ఉజ్జీవ కూడికల్లో చేరి వచ్చిన సంఘ బిడ్డలతో, మీతో, నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ రక్షింపబడిన మాట వాస్తవమే. రక్షణ వరం ఉంది, పరిశుద్ధాత్మ వరం ఉంది, మంచిదే. అయితే వాక్యమందు మీకేముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవం రావాలంటే చెప్పాను, ఒక పాట నేర్చుకోవాలంటే 10 సార్లు 20 సార్లు, ఒకడికి 2 సార్లు అయినా కానీ వచ్చేసి దేవుడు వాడికి ఇచ్చిన జ్ఞానం. వాడి దృష్టి పదం వేరు, ఒకసారి వింటే మైండ్లో ప్రింట్ అయిపోద్ది. ఒకడికి 30 సార్లు విన్నా కానీ అది రాదు. మనం ఏం చేద్దాం దాన్ని? దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎందుకు వినవట్లా? అయ్యగారు మీ వాక్యం ఒకసారి వింటమే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. నీ మాటను లైవ్లో ఒకసారి వింటమే ఎక్కువ, అన్నిసార్లు వింటారా వాక్యం నేర్చుకోవాలి, వినటం కాదండి ప్రాముఖ్యం. వినుట వలన విశ్వాసం కలిగిద్ది, క్రీస్తుని గూర్చిన మాటల వలన విశ్వాసం కలిగిద్ది. విశ్వసించిన ప్రకారంగా నువ్వు నడవాలి కదా. నడవాలంటే మరి దాన్ని నేర్చుకోవాలంటే దాన్ని ఏం చేయాలి? సాధన చేయాలిగా. ఒక్కసారిగా వాక్యం వింటే మనకి ఎక్కిద్దండి. అందుకే మేము రికార్డ్ చేస్తాం. అంటే ఇష్టమైన వాళ్ళు వింటారు, ఇష్టమైన వాళ్ళు ఏమో యూట్యూబ్లో కానీ దేంట్లో పెట్టామనుకోండి, 10 నిమిషాలు లేకపోతే ఒక నచ్చిన 4 మాటలు వింటాడు. ఎందుకంటే సెల్ ఫోన్ ఆడ చేతిలో ఉంటుంది కాబట్టి, ఎక్కడికి జరుపుకోవాలంటే అక్కడ జరుపుకుంటాడు, ముందుకు రావాలంటే ముందుకు వస్తాడు, ఆడిష్టం.
గంట సేపు, గంటన్నర సేపు వాక్యం వినటం అంటే ఏంటి అసలు? మామూలు విషయమా అన్నట్లుగా ఉంటుంది. రోగాలు రావు, చెవులు మూసుకుపోవండి అంతసేపు వాక్యం వింటే. అన్నిసార్లు వాక్యం వింటే ఇంకేమన్నా ఉందా అన్నట్లుగా మనోళ్ళు రెండోసారి ఆ వాక్యం జోలికి వెళ్ళరు. ఇప్పుడు కెమెరా ఉంది కదా, ఇప్పుడు అదేం చేస్తుంది? నన్ను షూట్ చేస్తుంది. మన కళ్ళు కూడా ఎలా ఇచ్చాడు దేవుడు? కెమెరా రాకమునిపే మన కంటి లెన్స్ని బట్టి కెమెరా తయారు చేశారు. మీకు తెలుసా? ఇంత కన్నుకున్న మెగాపిక్సెల్ ఇంతవరకు ఎవడు కనిపెట్టలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంత జ్ఞానంగా దేవుడు మనకు కళ్ళనిచ్చాడు. కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడు చెప్తూ ఉండగా మీరు కూడా ఏం చేయాలి? దైవజనుడి మాటల్ని, దానికి ఒక మైక్రోఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్కి మైక్రోఫోన్ ఉంటుందిగా, చిన్న బెజ్జం ఇక్కడ, దానికి కూడా ఉంటుంది. నేను చెప్పే మాటలన్నీ అది ఏం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది. దాంట్లో ఒక మెమరీ కార్డు కూడా ఉంటుంది. నా వీడియో ఆడియో మాటలన్నిటిని అది ఏం చేస్తుంది? రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసిన తర్వాత మేము దాన్ని సేవ్ చేయలేదు అనుకోండి, ఎటు పోయిద్దో తెలియదు, ఎక్కడ కలిసిపోద్దో కూడా. డిలీట్ కొట్టాను అనుకోండి, మొత్తం వెళ్ళిపోద్ది. దేవుడు మనకి కెమెరా లెన్స్ లాంటి కళ్ళనిచ్చాడు. జాగ్రత్తగా వినండి. మైక్రోఫోన్ లాంటి చెవులను ఇచ్చాడు. మెమరీ కార్డ్ లాంటి మైండ్ని, హృదయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దైవజనుడు చెప్తూ ఉండగా ఇప్పుడు నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. నీ కళ్ళు చూస్తూ ఉండగా, చెవులు వింటూ ఉండగా ఆ మాటలన్నీ, నేడు నీతో నేను చెప్పు మాటలన్నీ నీ హృదయములో ఉండాలి. అంటే నేను చెప్పే మాటలు ఎక్కడికి వెళ్ళాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఇప్పుడు దేంట్లోకి వెళ్తాయి ఆ మాటలన్నీ? మెమరీ కార్డులోకి వెళ్తున్నాయి. అర్థమవుతుందా? కెమెరాలు ఎప్పుడు తయారు చేశారు? దేవుడు మనల్ని ఎప్పుడు తయారు చేశాడు? కాబట్టి మేమెందుకు రికార్డ్ చేస్తామంటే ఇవి దేవుడు మాట్లాడే మాటలు, మరలా ఇవి దొరకవు. పలుమార్లు మనం దాన్ని వినాలి కాబట్టి, వినలేని వాళ్ళకు కూడా వినిపించాలి కాబట్టి మేము ఆ మాటలు ఏం చేస్తాం? రికార్డ్ చేస్తాం. మరి ఎన్నో సంవత్సరాలుగా మీరు వాక్యం వింటున్నారు కదా, చెవులను ఇచ్చాడుగా, కళ్ళు ఇచ్చాడుగా, మైండ్ ఇచ్చాడుగా, మరి మీలో ఎందుకు రికార్డ్ అవ్వట్ల వాక్యం? అందుకని పౌలు అంటాడు, హృదయం అనే పలకల మీద వ్రాయబడాలంటే ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. మనోళ్ళేం పుస్తకాల్లో రాసుకుంటారు, హాఫ్ మైండ్ గాళ్ళు. హాఫ్ మైండ్ నిజంగా మైండ్ బాగుంటే చెప్పేవన్నీ ఎక్కడికి వెళ్తాయి? హృదయంలోకి వెళ్ళాలి. ఎలాల్సిన చోటకి వెళ్ళాలి. ఒక్కొక్కరికి రోగం వచ్చింది అనుకోండి, కడుపులోకి వెళ్ళాల్సింది ఇంకెక్కడికో వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటారు? కడుపులో నొప్పి వస్తుంది. అన్నం మెతుకు పొరం పోయినప్పుడు పక్కకి వెళ్ళిద్దంట, కొంచెం జీర్ణాశయంలో కాకుండా పక్కకి వెళ్ళిద్దంట. అక్కడ కుళ్ళిపోయి ఏం కూడా వస్తుందంటే అంటే 24 గంటలు కడుపులు నొప్పి అండి అంటారు. వాక్యం వెళ్ళాల్సిన చోటకి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నీకే ప్రమాదం. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాటలు ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? హృదయంలో ఎవరికైతే వెళ్తాయో ఈ మాటలు వాళ్ళకి గుర్తుంటాయి. వాళ్ళకి ఏముంటాయి? ఇప్పుడు నేను మెమరీ కార్డు పెట్టకుండా కెమెరా పెట్టామనుకోండి, ఇటు పోద్ది. అంటే నీ మెమరీ సరిగ్గా ఉండాలి వాక్యం చెప్పేటప్పుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మెమరీ లేకుండా వాక్యం వింటారు. అంటే మనిషి వచ్చిన మాట వాస్తవమే, వాక్యం విన్న మాట వాస్తవమే, కానీ తర్వాత నాకేం అర్థం కాలేదంటది. మెమరీ కొంచెం సరిగ్గా పెట్టుకో. మెమరీ కొంచెం సరిగ్గా పెట్టుకుని వాక్యం వింటే చెప్పే వాక్యం అంతా లోపలికి వెళ్ళి స్టోర్ అవుతుంది. అది తర్వాత నువ్వు అనేకులకి వినిపించవచ్చు. ఇప్పుడు మేము దీన్ని ఏం చేస్తామంటే అనేకులు వినాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంక కొంతమందికి మేము వినిపిస్తాం వాటిని. ఇవి ఎవరి మాటలండి? జీవము కలిగిన దేవుని మాటలు. కాబట్టి
మనుషులందరూ కూడా రక్షణ పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పొంది సత్యమును గూర్చిన వాక్యం విషయంలో అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. అంటే కొంతమందేనా? అందరూ. రక్షణ పొందిన వాళ్ళందరికీ ఉండవలసిన అనుభవం ఏంటంటే, అమ్మా నీ అనుభవం ఎంత అంటే 30 ఏళ్ళు సర్వీస్ నాది అంటది. ఏమన్నా అడిగామంటే చెప్పలేదు ఆమె. ఒక రక్షణ గురించి అడిగితే చెప్పలేదు, కృప గురించి అడిగితే చెప్పలేదు, మారు మనసు గురించి అడిగితే చెప్పలేదు. అనుభవం ఎంత అంటే మాత్రం సర్వీస్ చెప్పిద్ది. 30 ఏళ్ళు మంచిదే. 30 ఏళ్ళ నుంచి విశ్వాసగా ఉన్నావు, 10 ఏళ్ళ నుండి విశ్వాసగా ఉన్నావు, 5 ఏళ్ల నుండి విశ్వాసగా ఉన్నావు. వాక్యం ముందు నీకు ఎంత అనుభవం? వాక్యం ఎంత నీకు అనుభవం? కొంతమందికి దేవుని వాక్యం మీద ఉండదండి అనుభవం, రకరకాల విషయాల మీద అనుభవాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అనుభవ జ్ఞానం మనం పొందుకొనుట ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇతరులకు కలిగే ప్రయోజనం ఏంటి? దేవుడు మనకిచ్చేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అనేకుల ప్రయోజనం కొరకు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. స్వప్రయోజనం కొరకు కాదు, అనేకుల. అందుకే బైబిల్ అంటుంది అనేకుల ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడింది అంటాడు పౌలు. కాబట్టి ఈ అనుభవ జ్ఞానం ఎందుకు పొందాలి? విశ్వాసి జీవితంలో, సేవకుని జీవితంలో ఈ అనుభవ జ్ఞానం లేకపోతే ఏంటి అనే విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకున్న మాటని, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువును గురించిన ప్రవచన వాక్యం ఇక్కడ ఉంటుంది. దేవుడు కూడా ఏమవసరమైంది అంటే అనుభవ జ్ఞానం. దేవునికున్న అనుభవ జ్ఞానం చేత, యేసు క్రీస్తు వారికి ఉన్న అనుభవ జ్ఞానం చేత సశరీరుడిగా మన మధ్యలో 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైన తరువాత ఆయన ఏం పొందుకున్నాడు అంటే అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే అనేకులను నిర్దోషులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న అనుభవ జ్ఞానం నీకెందుకు కావాలి? అనుభవ జ్ఞానం అంటే నీ మూలంగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, సత్యమందు అనుభవ జ్ఞానం పొందిన నీ ద్వారా అనేకులను ఏం చేయాలనుకుంటున్నాడు? నిర్దోషులుగా. అది దేవునికి నీ ఎడల ఉన్న ఉద్దేశం. కొంతమందికి తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బతుకుతున్నానో తెలియదు. సరే, దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలియదు, ఎందుకు సంఘంలో నాటాడో తెలియదు, ఎందుకు ఇన్ని వర్తమానాలు ఇస్తున్నాడో తెలియదు, ఇంత విస్తారంగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. ఏవేవో విషయాలు తెలుసు వాళ్ళకి. అయితే రక్షణ పొందిన నీ జీవితంలో వాక్యమందు నీకు అనుభవ జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ ద్వారా అనేకులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమవుతారండి? దోషులు ఏమవుతారు? నిర్దోషులు. మరి దోషులు నిర్దోషులుగా మార్చబడట్లేదంటే కారణం ఏంటి? కారణం ఏంటండి? విశ్వాసిగా నీకేముండాలి? నీ ఇంట్లో వాళ్ళకైనా రక్షింపబడుతున్నారా కనీసం? నీకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి ఒక ఆయన చెప్తాడు అనుభవం, నేను 2 చేసుకున్నా. ఎవడికి ప్రయోజనం? ఏం చెప్తావు? సమాజానికి. 2 చేసుకుని నాకు అంతమందితో పరిచయం ఉంది, ఇంతమందితో పరిచయం ఉంది. ఏ అనుభవం నీది? ఇలాంటివి చెప్తారు కొంతమంది యవనస్తులకి. మేము ఒకప్పుడు ఇట్లా తిరిగాం, ఇట్లా డొల్లాడాం. చెప్పొచ్చండి అట్టాడు దరిద్రపు మాటలు? నీ అనుభవము ఇతరులను నాశనం చేసేదిగా ఉండకూడదు. నీ అనుభవం దేనిలో ఉండాలంటే వాక్యమందు అనుభవ జ్ఞానము కలిగిన వ్యక్తివై ఉండాలి. యేసు ప్రభు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను ఏం చేశాడు, ఇప్పటికీ ఏం చేస్తున్నాడంటే దోషులను నిర్దోషులుగా చేస్తున్నాడు. మరి కనీసం నీ ఇంటి వాళ్ళను రక్షించుకున్నావా? సరే, ఎవరో సంగతి తీసి పక్కన పెట్టండి. మనకు కాస్త స్వార్థం ఎక్కువ కదా. మొదట మన ఇంటిని చూసుకుంటాం, తర్వాతగా పక్క ఇంటిని చూసేది.
మరి మన ఇంటి పరిస్థితి ఏంటి? ఇంకా మన ఇళ్లలో రక్షింపబడిన వాళ్ళు ఉన్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా మీ ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? బైబిల్ గ్రంథంలో అందుకనే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తీయాలమ్మా అందరూ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనా సరే, సేవకుడు కావచ్చు, ఎవడైనా సరే, విశ్వాసి కావచ్చు, ఎవడైనా సరే, నువ్వు ఎవడవైనా కావచ్చు, నీ ఇంటి వారిని, నీ స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, రక్షించుకోకపోతే నీ ఇంటి వారిని. నోవహు ఏం చేశాడండి? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడా? రక్షించుకున్నాడా? ఆ విషయం మనకు తెలుసుగా. మరి మన ఇంటి వాళ్ళ కొరకు మనమేం సిద్ధపరుస్తున్నాం? మన అనుభవంలో నుంచి, దేవుని వాక్యపు అనుభవాల్లో నుండి నిజంగా వాళ్ళు బాగుపడాలనుకుంటే వాళ్ళని రక్షించాలి అని అనుకుంటే నువ్వేం చేయాలి? నీకేం అవసరం? మొదట నువ్వు ఇంకొకటికి చెప్పాలంటే మొదట నువ్వు నేర్చుకుని ఉండాలి కదా. నువ్వు నేర్చుకుంది ఇంకొకటికి ఏం చెప్తావు? అవునా? అర్థమవుతుంది అన్న మాటలు మీకు? నువ్వు ఇతరులకి చెప్పాలి అంటే దానిలో నీకు అనుభవం ఉండాలిగా చెప్పే విషయంలో. ఇప్పుడు నేను చెప్తాను, 12 ఏళ్ల నుండి చెబుతాను ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నా. మరి నీ అనుభవంలో నువ్వు ఎంతమందికి చెప్తావచ్చో? నేను చెప్పగలను, నాకున్న అనుభవ జ్ఞానం సేవలో వాక్యాన్ని పట్టుకుని 12 ఏళ్ళు, రక్షింపబడి 14 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తా. ఎందుకంటే సంవత్సరం నా అనుభవం ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగిన దాన్ని బట్టి మూసి పెట్టుకోవట్లా. అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఈ సందర్భానికి వస్తే కనీసం మీ ఇంటి వారికి, మీ స్వకీయులు ఉంటారుగా, మీ రక్త సంబంధులు ఉంటారుగా, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదుగా, మరి వాళ్ళు రక్షింపబడాలని ఎప్పుడన్నా ఆశపడ్డావా? ఎవడు మారినా ఆడు మారడండి. ప్రవచనం చెప్పిద్ది ఇక ప్రవక్త గారు లేచి మీరెన్నేం చెప్పండి అయ్య గారు, వాడు మారడం అంటది. ఇక నేను రాసుకోవాలి డైరీ తీసుకుని, పలానా మనిషి, అమ్మ నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు చెప్పిన ప్రవచనం ఎప్పుడు నెరవేరుద్దని నేను రాసుకోవాలి. దేవుడు అంటున్నాడు, అంటే అనుభవ జ్ఞానం లేని మనిషి, ఆ మనిషి వాక్యమందు అనుభవ జ్ఞానం కలిగిన మనిషి అయితే తన అనుభవాన్ని తన ఇంటి వారికి, తన స్వకీయులకి, తన ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? మారరా? అంటే మేము చెబితే మారతారా? మీరు చెబితే మారరా? అర్థమవుతుందా? కాబట్టి ఎవరి నోట దేవుడు ఏ మాటలు పలికిచ్చి ఎవరిని ఏ విధంగా ఆకర్షిస్తాడో మనకు తెలియదు. కాబట్టి మన ఇంటి వారిని మనం ఏం చేసుకోవాలండి? బాధ్యత ఎవరిది? నువ్వు ఇంటి వాళ్ళకే చెప్పుకోలేకపోతే ఆయన వినడండి అంటది. వినకపోతే పోతే పోయాడులే అనుకుంటావా? నువ్వు ఎన్నిసార్లు వినలేదు దేవుని మాట? దేవుడు నీ వెంబడించి చెప్పబట్టేగా నువ్వు కాస్త ఈరోజు బైబిల్ పట్టుకున్నావు. లేకపోతే నీ బతుకు, పాత బతుకు, ఏం బతుకు? కొంతమంది అంటారు కుక్క బతుకండి నాది అంటారు. కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కానీ కొంతమంది చెప్తారు పందిలాగా బతికానండి నా బతుకు, నాలాంటి బతుకు ఎవడు బతకూడదండి, అలాంటి బతుకులో నుంచి దేవుడు నన్ను రక్షించాడండి అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి స్థితిలో చాలామంది ఉన్నారు కదా. నిజంగా వాళ్ళ బాగుపడాలని నువ్వు కోరుకుంటే, ఇప్పుడు నీ పిల్లలు బాగుపడాలని నువ్వు కోరుకుంటే వాళ్ళకేం చేస్తావు? నేను చెప్తే ఏంటండి మా పిల్లలు చదువు అని టీచర్ గారే, కానీ టీచర్ గారు కూడా తన పిల్లలకి తాను ఇంట్లో చదువు చెప్పదు. ఎక్కడికి పంపించిద్ది? ఎందుకని? ఆమె చెప్పుకోవచ్చుగా. కాబట్టి ఒకవేళ నీ ఇంటి వారికి నువ్వు చెప్పుకోలేకపోతే చెప్పేవారిని నీ ఇంటికి తీసుకెళ్ళు. దేవునికి స్తోత్రం. ఇదేదో బాగున్నట్టుంది కదా. మనకు చెప్పే బాధ్యత తప్పిద్ది కదా. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే
చెప్పేవారిని నీ స్వకీయుల దగ్గరికి తీసుకువెళ్ళి చెప్పిస్తే, చెబుతా ఉండగా ఏదో ఒక రోజున ఆ మాటలలో ఉన్న జీవం వారిని తాకి వాళ్ళని పట్టుకుంటుంది. నువ్వంతా ఒక ప్రసంగం విని మారేవా సమరయ స్త్రీలాగా? ఎంత మొత్తుకుంటేనో ఎన్ని తిప్పలు పడితేనో మారేవు నువ్వు, అవునా? మరి ఊరకనే వస్తారండి మందిరానికి? ఊరకనే వస్తారా? కాబట్టి బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? స్కూల్లో పడేస్తాం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళకి కాస్త అనుభవం ఉంది, చెప్పే అనుభవం, నేర్పించే అనుభవం ఉంది, బోధించే అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు మా పిల్లలకి బోధిస్తారు, నేర్పిస్తారు. కాబట్టి నా బిడ్డలకి ఏం కలిగిద్ది? మంచి భవిష్యత్తు కలిగిద్ది. అట్లాగే వాక్యం విషయంలో అనుభవం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కలిగిన వారి చేత, అనుభవం కలిగిన వారి చేత కూడా నీ ఇంటి వారికి, నీ స్వకీయులకి చెప్పించగలిగితే వాళ్ళ ఇళ్ళల్లో కూడా గొప్ప రక్షణ ఆనందం పుడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపబడినప్పుడు ఆనందమే, పరలోకంలో గొప్ప విందే, మంచిదే. అంత మాత్రంతో ఆయన సంతోషపట్ల. సత్యమందు అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. సత్యం అంటే ఏం చెప్పాను? వాక్యమందు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు? వాక్యం వింటా ఉండగా వాక్యంలో మీకేం అనుభవం వచ్చింది? ఒకప్పుడు బైబిల్ చదవటం రాదు. ఆదికాండం, మొదట ఆదికాండం, మధ్యలో కీర్తనలు, చివరి ప్రార్థన గ్రంథం. ఇప్పటికీ కొంతమంది ఎత్తుక్కుంటారు, అనుభవం లేదు పాపం వాళ్ళకి. కొంతమందికి అనుభవం లేదు. పలానా ఉపధ్యాయ గ్రంథం అన్నాం అనుకోండి, అది ఎక్కడ ఉంటుందో ఎత్తుక్కుంటూ ఉంటారు. దేవుడు మీకు మంచి అనుభవాన్ని కలుగు చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసే రక్షింపబడింది, కానీ బైబిల్ తీయటం రాదు. కొంతమంది నేనే చదవాలి ముందరని, అసలు వాళ్ళ తపన కాదు. ఇక నేను చెప్పటమే ఆలస్యం, ఇక ఎలర్ట్గా ఉంటారు. ఇక అనుభవం వాళ్ళది, అంటే నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఇందాకేం పాటల బ్యాచ్ గురించి చెప్పాను కదా, ఇది వాక్యం రెఫరెన్స్లు చదివే బ్యాచ్. వీళ్ళకి దేనిలో అనుభవం ఉందంటే, ఈ మనిషి రెఫరెన్స్లు చదివిద్ది కానీ ఆ మనిషికి వాక్యం గుర్తుండదు. ఏ చెప్పినా తీసిద్ది బైబిల్ గ్రంథంలో. మీకంటే నేనే నిదానంగా తీస్తానేమో అనిపించిద్ది ఒక్కోసారి. అంత అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, పండితులు చాలా ఫాస్ట్గా తీస్తారు. దానిలో కొంతమందికి అనుభవం. అయితే వాక్యమందు, వాక్యాన్ని బోధించేందు, వాక్యాన్ని నేర్చుకునేందు ఏముండాలండి మనకి? అనుభవం అనేది ఎలా వస్తుంది? ఒక పనిని, అది నీకు చేత కాదు, ఒకసారి చేసావు కుదరట్లా, రెండోసారి ప్రయత్నించావు, 5 సార్లు 10 సార్లు 20 సార్లు చేసావు అనుకోండి, ఏమైపోద్ది? అది అనుభవం వచ్చింది, దాని మీద ఒక పట్టు వస్తుంది. నేర్చుకున్న తర్వాత నువ్వేం చెప్తావు? చాలా ఈజీ అక్క అంటావు. నువ్వు భలే చెప్పేవులే నువ్వు అంటది. నేర్చుకోలేదు కదా ఈ మనిషి. నేర్చుకున్న వాడికి నేర్చుకున్న తర్వాత ఆ పని ఏమనిపిస్తుంది? చాలా సులువు అనిపిస్తుంది. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, చాలా సులువైనవి, నేర్చుకోవటం కూడా చాలా ఈజీ. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, మీ కాడిని నా మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. నేర్చుకుంటే ఏం కలుగుతుందయ్యా అంటే, మీ ప్రాణములకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వినటం కాదండి, వినాలి. నేర్చుకోవాలంటే వినాలి, నేర్చుకోవాలంటే దాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలంటే దాన్ని సాధన చేయాలి. విని వెళ్ళిపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? పిల్లలు చదువుకుని ఊరక స్కూల్కి, ఇంటికి వచ్చేసి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పరీక్షలు ఉంటాయి కొన్ని. వాడు చదివిన దాన్ని నేర్చుకున్నాడు అనుకోండి, భవిష్యత్తులో ఇప్పుడు నువ్వు చదివావు, తెలుగు చదవటం నేర్చుకున్నావు, ఇప్పుడు మనం బైబిల్ చదవగలుగుతున్నామా లేదా? ఎందుకని? అది చదువు లేని వాళ్ళకి నువ్వు కూర్చుని నేర్చుకోవడం చాలా ఈజీ అన్నావు అనుకోండి, ఆమెకు కొంచెం కష్టం అనిపించింది. అర్థమవుతుందండి? ఏ వయసులో నేర్పించేది ఆ వయసులో నేర్పిస్తారు కదా. మరి బైబిల్ ఎందుకు నేర్పించరు? బాల్య దినములు ఎందే సృష్టికర్తని స్మరణకు దేవాలి కదా. మనోళ్ళు వాక్యాలు నేర్పించరు, ఏవేవో నేర్పిస్తారు. మన పిల్లలు, మన కుటుంబాలు ఎలా ఉండాలండి? సత్యమందు అనుభవ జ్ఞానము కలిగిన కుటుంబాలుగా
ఈ సంవత్సరం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు కూడా బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక అనుకుంటా, ఒక నిమిషం చెప్తాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక అమ్మా సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం. ఒక తండ్రి అంటున్నాడు, తన తండ్రికి ఒక వార్త వినపడింది, బయట నుంచి ఒక సాక్ష్యం. అయ్యా, ఎలాంటి పిల్లలను కన్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆ మాటను కానీ తండ్రికి ఎలా ఉందండి? అంతకు మించిన సంతోషం నాకు లేదు, చాలు ఈ జీవితానికి. అంటే చిన్నప్పటి నుంచి ఆ తండ్రి రక్షింపబడి తన పిల్లలను కూడా రక్షణ మార్గంలో, అంటే వయసు రక్షింపబడటానికి వాళ్ళకి వయసు లేకపోయినా వాళ్ళకి ఏ మార్గాన్ని నేర్పించుకుంటా వచ్చాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని బోధించాడు, నేర్పించాడు. ఇప్పుడు చుట్టుపక్కల అంటున్నారు, నీ పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. చాలు బా, ఏం సాక్ష్యం ఈ సాక్ష్యం! ఇంతకు మించిన సాక్ష్యం ఇక లేదు. అందుకే మన వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వేరు. ఈ సాక్ష్యం చూడండి ఎలా ఉందో. మన పిల్లల గురించి సాక్ష్యాలు, మనం ఎక్కడున్నాం, మన పిల్లలు ఏడా ఉన్నారు, అది మన సాక్ష్యం. అంతకు మించిన సంతోషం నాకు. ఆయన గురించి ఒక సాక్ష్యం చెబుతున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు. తన పిల్లలు ఎలా ఉన్నారంటే ఇక మరి ఆయన ఎలా ఉన్నాడు? అర్థమవుతుందండి? పిల్లల్ని అలా పెంచాడంటే ఆయన ఎలా ఉంటాడు? కాబట్టి విశ్వాసులమైన మన జీవితాల్లో రక్షింపబడ్డం మంచిదే. వాక్యమందు మనకేముండాలి? అనుభవ జ్ఞానము లేకపోతే ఏం ప్రయోజనం? మనం పొందిన రక్షణ దేనికైనా ప్రయోజనమా? ప్రయోజనం అండి. అందుకని దేవుడు మనల్ని కృప ద్వారా రక్షించుకున్నాడు, విశ్వాసము ద్వారా రక్షించుకున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో రక్షింపబట్టే దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇంకొక అనుభవంలో చూస్తే రోమాపత్రికలో ప్రభువు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే రక్షింపబడును. అంటే రక్షింపబడిన ఒక వ్యక్తి తన రక్షణని కాపాడుకోవటానికి అనుదినము ఏం చేస్తూ ఉండాలంటే ప్రభువు నామములో ప్రార్థన చేస్తూ దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అన్నీ తెలిసినాయి కదండి, మరి ఇంకా ఎందుకు నాకు వాక్యం అంటారు. ఇందాక మీకు చెప్పాను, మనకి ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో తెలిసినప్పుడు ఇంకా వాక్యం ఎందుకు మనకి? కొంతమందికి ప్రశ్న వస్తుంది, అన్నీ తెలుసు కదా ఇంక వాక్యం ఎందుకు, ఈ సభలకు రావటం ఎందుకు, మందిరాలకు రావటం, ఇప్పుడు మంచి ఏదో తెలిసింది, చెడు ఏదో తెలిసిపోయింది, ఈ వర్తమానాలు ఎందుకు ఇంకా రక్షింపబడిన తర్వాత కూడా అన్నీ తెలిసిపోయినాయిగా అంటే ఎందుకు ఈ వాక్యం కావాలి, ఎందుకు సంఘ సహవాసం కావాలి, ఎందుకు ప్రార్థనా సహవాసం కావాలి అంటే నువ్వు పొందిన రక్షణని కాపాడుకోవటానికి ఈ వర్తమానాలు నీకు ఉపయోగపడతా ఉంటాయి. అర్థమవుతుందండి? పద్దాకలేందండి వాక్యం, పద్దాకలేందండి కూడికలో అనుకుంటావు. నువ్వు పొందిన రక్షణ, లేకపోతే పోగొట్టుకున్నావే రక్షణ, తిరిగి మరలా నిన్ను అనుభవంలోనికి తీసుకుని రావటానికి, నిన్ను గాడిలో పెట్టడానికి, నిన్ను క్రమంలో పెట్టడానికి ఈ వర్తమానాలు నీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకు అవసరం వాక్యం. ఆత్మీయతలో నిలబడదానే కొరకు, మరలా లోకములోనికి వెళ్ళిపోకుండా ఉండేదాని కొరకు, ఒకవేళ లోకంలో పడిపోయినా తిరిగి మరలా నిన్ను లేవనెత్తి అంటుకట్టి స్థిరపరచడానికి ప్రభు శక్తిమంతుడు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఈ అనుభవాల్లో దొరుకుతాయి. నేను రక్షింపబడ్డాను, నాకు ఇంకా వాక్యంతో పని లేదు, దేవునితో పని లేదు, అన్నీ నాకు తెలిసిపోయి అనుకున్నవాడు ఎవ్వడూ కూడా నిలబడలేడు. నిలబడాలి అంటే మనకు ఒక ఆధారం కావాలి, అది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం ఆధారం లేకుండా నువ్వు నిలబడలేవు. మనం నిలబడ్డామంటే భూమి
ఆధారం. గాలిలో ఎవడన్నా నిలబడతాడా? వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం నిలబడాలి. అయితే బైబిల్ అంటుంది, మనుషులందరూ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్యమందు అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అనుభవ జ్ఞానము లేకపోతే ఏమవుతుంది? కొన్ని విషయాలు నేను మీకు తొందరగా గుర్తు చేస్తాను. త్వరగా గుర్తు చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. తిమోతికి చెప్తూ అంటాడు, వీళ్ళు ఎవరయ్యా అంటే పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారంట. ఎలా నేర్చుకుంటున్నారంటే పాపభరితులై నేర్చుకుంటున్నారు. ఎల్లప్పుడూ నానా విధములైన దురాశలతో నడిపింపబడి నేర్చుకుంటున్నారు. నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేదంట. అంటే ఏమి నేర్చుకున్నారు వీళ్ళు? వాక్యాన్ని అన్నారు. ఏం నేర్చుకున్నారు అంటే 4 మాటలు నేర్చుకుని మరి నేను వెళ్తున్నాను, మరి నాతో పాటు వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటాడేక. ఆయనకున్న అనుభవ జ్ఞానం అది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం ఏమి నేర్చుకున్నాడంటే ఇంకో బ్రాంచ్ పెడదాం మనం పక్కన. ఎంతకాలం ఈ బ్రాంచ్లో ఉంటాం? మరి నేను వెళ్తున్నాను, మరి మీ పరిస్థితి ఏంది అంటాడు. దాంట్లో అనుభవ జ్ఞానం అయ్యగారికి. అంటే ఉన్న సంఘాన్ని కాస్త ఏం చేస్తాడు? సంఘాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కాదండి, ఈరోజు సంఘాన్ని చీల్చేవాళ్ళు ఎక్కువ. సత్య విషయమై అనుభవ జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘ అభివృద్ధిని కోరుకుంటాడు. ఈరోజు మన వాళ్ళకి జ్ఞానం ఎక్కువైపోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం, తక్కువ సమయంలో ఇవ్వడం ఎక్కువ జ్ఞానం మంతికి ఇట్టాగే ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేదంట. మరి ఈ తల్లులు ఏమి నేర్చుకున్నారు? మరి మందిరానికి వచ్చి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అని అంటున్నాడు పౌలు తిమోతితో. అంటే మందిరానికి వస్తున్నారు కానీ ఏవేమో నేర్చుకుంటున్నారు. అలలాగా ఉండాలని నేర్చుకుంటారు కొంతమంది, ఎలాగా ఉండాలనుకుంటారు కొంతమంది. నేను ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను ఇంకో ఆ తల్లి. అయితే మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దాని విషయంలో మనకేం కలగాలి? అనుభవ జ్ఞానము పొందకపోతే కొంతమంది మిమ్మల్ని చెరపట్టుకొని పోతారట. అనుభవ జ్ఞానం లేకపోతే సాతానుగాడు మిమ్మల్ని చెరపట్టుకుని తీసుకుపోతాడు. అనుభవ జ్ఞానం ఉందనుకోండి, సాతానుగాడిని కూడా నువ్వు ఎదిరించి మాట్లాడచ్చు. జ్ఞానం లేకపోతే బైబిల్ అంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. కాబట్టి అనుభవ జ్ఞానం ఉండాలి. విశ్వాసకి ఏముండాలండి? అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం లేకపోతే సాతానుగాడు నీ ఇంట్లో తిష్టేసుకుని కూర్చుని నువ్వు నేర్పించడం తర్వాత సంగతి దేవుడు ఎరుగు, అసలు నిన్ను జరపట్టుకుని పోతాడు. అప్పుడు నువ్వు పోతావు, నీతో పాటు వాళ్ళు పోతారు. బ్యాచ్ అక్కడ కూర్చుంటుంది. అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసులమైన మన జీవితంలో అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవం రావాలంటే ఏం చెప్పాను? వాక్యాన్ని పదే చదివామనుకోండి, దాంట్లో ఏమొస్తుంది? అందుకే చెప్పాను, కొంతమంది రెఫరెన్సులు తీసే విషయంలో అనుభవం, వాక్యాన్ని చక్కగా చదివే విషయంలో అనుభవం, ప్రార్థన చేసే విషయంలో కొంతమందికి అనుభవం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాక్యమందు సాతాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వెంటనే సాతానా నా వెనక్కి పో అన్నాడా? ఏమన్నాడు? వాక్యముతో వ్యాజ్యమాడి వాక్యంతో వాడిని జయించాడు. ఈరోజు మన వాళ్ళకి ఏమైనా దురాత్మ ఉందనుకోండి, యేసు నామములు అంటది. వాక్యం తెలియదు మనిషికి. ఇక దురాత్మ దగ్గరికి వెళ్ళగానే యేసు ప్రభువు వాక్యముతో కాసేపు మాట్లాడి తర్వాత అప్పటికి ఆడు ఎనడగదా ఆడు బుద్ధి
సరైంది కాదు కాబట్టి సాతానా నా వెనకకి పొమ్ము అన్నాడు. అనుభవ జ్ఞానం లేనాడు ఓరక యేసు నామములో అంటే తర్వాత ఉంటుంది నీకు, ఇక భజన రాత్రి ఉంటుంది నీకు. నువ్వు ఓరక యేసు నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఓరక యేసు నామములు అంటాడు. ఇక నోరు తెరిస్తే ఇక నీలో వాక్యం లేకుండా ఎన్నిసార్లు యేసునామం అంటే దయ్యం పోతుంది? ఆల్రెడీ నీలోనే ఉంది. నీలో ఉన్న సాతాన్ని వెళ్ళగొట్టిద్దా? యేసుప్రభు చెప్పాడు. కాబట్టి వాక్యం మందు మనకేముండాలి? అనుభవ జ్ఞానం. ఎంత వాక్యం చదువుతామో చదివే విషయంలో అనుభవం, ఎంత వాక్యం ప్రకటిస్తామో. ఇప్పుడు నేను 12 ఏళ్ళ నుంచి ప్రకటిస్తున్నానని చెప్పాను కదా, నాకేం కలుగుతుందో నాకు తెలుస్తుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంత అనుభవం ఉంది. 2008 నుండి చెప్తున్నా. అప్పుడు అనుభవం ఇంత ఉందా? అప్పుడు 10ల సంఖ్యలో చూసా కుటుంబాలని, ఇప్పుడు 1000 సంఖ్యలో చూశాను. దేవునికి స్తోత్రం. నాకు కొంత అనుభవం ఉంది, నేను చెప్తా. నేను 1000 కుటుంబాలను దర్శించాను కాబట్టి, 1000 కుటుంబాలతో నాకు పరిచయం ఉంది కాబట్టి నేను చెప్పగలను. నేను కొన్ని అనుభవాలను నేర్చుకున్నాను, దేవుడు నాకు నేర్పించాడు కాబట్టి నేను చెప్పగలను. మరి నీ అనుభవం ఏంటి? నీ అనుభవం ఏంటి? దేవుని యొక్క వాక్యం అంటే అనుభవం రావాలంటే ఏం చేయాలని చెప్పాను? పెళ్ళయింది, మొదటి సంవత్సరం అనుభవం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ అనుభవంలో నుంచి కొంతమంది చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళ అనుభవం పొర్రపాటును కూడా పెళ్లి చేసుకోకూడదు నాయన అంటాడు. ఆయన అనుభవం అది. రే అనుభవించి చెప్తున్నా, పొర్రపాటును పెళ్లి చేసుకోమాకండి, పెళ్లి చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకుని అంటాడు. ఆయన అనుభవం ఇంటికి అంతే సంగతులు. ఇంకా ఇంకొక ఆయన అంటాడు చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటే సహించుకుని భరించుకుని ముందలకి వెళ్ళిపోవాలంటాడు. మరి ఏది తీసుకుందాం? అంటే ఎవరికి అనుకూలంగా ఉంటే పెళ్లి చేసుకున్నాను అనుకుంటాడే ఆడికి ఇది బాగుంటుంది, ఈ అనుభవం. పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడే వాళ్ళకి ఈ అనుభవం బాగుంటుంది. అర్థమవుతుందండి? ఈ అనుభవాలు కాదు, నీ అనుభవం ఏదన్నా చెప్పావంటే ఇతరులకు ఏం కలగాలి? క్షేమం. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి మన అనుభవంలో నుంచి అనేకులకి క్షేమం కలిగేటట్లుగా ఉండాలి. కాబట్టి వాక్యం మందు మనకి అనుభవం కావాలంటే వాక్యం వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? మీరు మీ అనుభవం చెప్పండి. వాక్యం వింటారు కదా, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు? ఏముందంటే ఒక ముద్ద అన్నం తింటాం, మంచం మీద పడుకుంటాం, అది మన అనుభవం. అది కానీ దావీదు అనుభవం ఏంటి? మనం చదువుతాం, మనం చదివే అనుభవం, అడక్క మునిపే చెప్పే అనుభవం మీది. కానీ మంచం మీదకి వెళ్ళినప్పుడు నిద్రపోయే అనుభవం. వాక్యం వింటమే ఎక్కువ అయ్యగారు, మన మంచం మీదకి వెళ్ళి మళ్ళీ ధ్యానించటం ఒకటి. రాత్రి జామున మంచం మీద పరుండి ఆయనంట ఏం ధ్యానించాడు? మనోళ్ళేయో ధ్యానిస్తారు డబ్బుల గురించి, ఎవడో ఇవ్వాలి లేకపోతే ఎవరి దగ్గరైనా రావాలి. విస్తారమైన ఆలోచనల వల్ల స్వప్నం పుట్టినన్నాడు సొలొమోను. దెయ్యాల గురించి ఆలోచించి పడుకున్నాడు అనుకోండి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి, ఇక ఆ మనిషే వచ్చింది ఇక, అంతే కదండి. అట్లాంటప్పుడు శవాల గది ఉంటుంది కదా, దాని కాపలా ఉండేవాడు ఏమనుకోవాలి? శవాలను గాల్చేవాడు ఎంత భయపడాలి? కొంతమంది మహాభయం, శవాల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అబ్బో ఎంత శుద్ధి, ఎంత భక్తి, ఎంత భయం. దేవుడికి భయపడితే బాగుపడతావు. నేను అంటాను మార్చరీ బాక్సుల దగ్గర ఉండేవాడు వాడి పరిస్థితి ఏం చెప్పండి? నిజంగా దెయ్యాల భయం ఉండి వాడు ఏమవ్వాలా? రోజు సావాలిగా, ఫ్యామిలీ లేచిపోవాలిగా. అనవసరంగా భయపడుతూ ఉంటారు కొంతమంది, అనవసరం ఇవన్నీ. కాబట్టి మనకేం కావాలని చెప్పాను? అనుభవం. వాక్యం విషయంలో అనుభవం కావాలి. పదే ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలని చెప్పాను. మంచం మీద పరుండి ధ్యానించినప్పుడంట, వాక్యం విన్నప్పుడు కంటే ధ్యానించినప్పుడట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. అంటే ఎవరికి తెలిసిద్ది ఇది? ఇప్పుడు మాంసాహారులకు తెలిసిద్ది. నాయనా క్రొవ్విన మాంసం ఎలా ఉంటుంది బాబు అన్నాం అనుకోండి, ఇక అయ్యగారు క్రొవ్విన మాంసం ఉంటుందండి అని చెప్పిద్ది. ఇక తలకాయ మాంసం ఉంటుందండి అని చెప్పిద్ది. ఆ అనుభవం అది. బైబిల్ గురించి ఏం చెప్పదు ఆ మనిషిక.
రక్షణ గురించి, సువార్త గురించి ఏం మాట్లాడలేదు. ఆమెకి ఏం అనుభవం అంటే తలకాయ మాంసం ఉంటుందండి పులుసు పెట్టుకుంటే అంటది. అర్థమవుతుందండి? అంటే పోలుస్తున్నాడు అక్కడ. అంటే నీ వాక్యాన్ని రాత్రి జాములు యందు నేను పరుండి ధ్యానించినప్పుడు, నెమరు వేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం ఏం కలిగిందండి? తృప్తి. మంచి వర్తమానం వెళ్ళాం అని అనుకుంటుంది. దడా వెళ్ళితే మనసు ఎక్కి పడుకుంటుంది. నువ్వు ధ్యానించాలి. ధ్యానిస్తే ఏం కలుగుతుందండి? అనుభవం. చెప్తాను వినండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. ఎలాంటి అనుభవ జ్ఞానం వచ్చిద్దో మీకు చెప్తాను. 119వ కీర్తన 97వ వచనం నుండి చదవండి. 97వ వచనం నుండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అంటే ఎందుకు ధ్యానిస్తున్నాడంట అంటే ఆయనకి ఎంతో ప్రియముగా ఉన్నది. కాబట్టి దినమెల్లా అంటే రోజంతా ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు రాశాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చెప్పండి, మీరు చెప్పండి. కంఠత్వాక్యం కదా, అర్థం తెలియదు కానీ మనకి నిద్ర లేచానమా ఏంది కంఠత్వాక్యం, పిల్లలకు కూడా నేర్పిస్తాను. మొదటి కీర్తన చెప్పు. మా అమ్మాయి చూసావా, మొదటి కీర్తన దడదల్లాడిచ్చిద్ది. బుడదానికి తెలుసండి కీర్తనల గ్రంథం దుష్టుల ఆలోచన తెలుసా బుడదానికి? కానీ సంతోషపడిపోతాం మనం. మరి నీ మొహానికి తెలుసా అర్థం? నీకు తెలియదు, వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు. కాబట్టి అంత శూన్యమే అక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోట యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆనందిస్తా చదవాలంట. పళ్ళు ముందలుందనుకోండి, మధ్యాహ్నం రౌండ్ తిన్నారుగా, ఏడుస్తుంది తింటాడు ఎవడన్నా? సంతోషంగా తింటారు. అవునా కదా? సంతోషంగా తింటారు లేదా? ఎందుకని? దాని కొరకైనా కడుపు సిద్ధపాటు. మరి ఉపవాసం ఉండి వచ్చారు పొద్దున ఎవరన్నా? ఉపవాసం ఉండి వచ్చినా, మామూలుగా వచ్చినా, టిఫిన్ పడినా మధ్యాహ్నం పడాల్సిందే, కడుపు నిండాల్సిందే. ఆకలి అలాంటిది. వాక్యము కొరకైనా ఆకలి కలిగిన వాడికి ఈరోజు వాక్యం చదవాలి, మధ్యాహ్నం చదవాలి, రాత్రి చదవాలి అనిపించింది. మన వాక్యం విషయంలో ఉపవాసం ఉంటాం. ఇప్పుడు చదివిద్ది మనిషి, ఇంకెప్పుడు చదివిద్దో ఒక ఆమెకే తెలియదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు చేతికి వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు జిప్పు తీసిద్దో తెలియదు, ఎప్పుడేం చదివిద్దో ఆమెకే తెలియదు. అది ఆమె అనుభవం. మరి మీ అనుభవం ఏందో నాకు తెలియదు. మీ అనుభవం తెలియాలంటే మీతో సహవాసం చేస్తే తెలియాలి. నా అనుభవం తెలియాలంటే నాతో సహవాసం చేస్తే, నేను చెప్పుకున్నంత మాత్రం నా మైకు పడితే ఎన్ని చెప్తారు మాటలు పాస్టర్లు, మాకు తెలియదా మీ బతుకులు అంటతో ఇంకో తల్లి. ఆమెకు కలిగిన అనుభవం అది కొంతమంది పాస్టర్ల ద్వారా. కాబట్టి నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియం కాబట్టి నేను ధ్యానిస్తాను. ఎలా ధ్యానించాలంటే దివారాత్రులు ఆనందిస్తూ ధ్యానించాలి. అటువాడు ధ్యానించేవాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. తర్వాత అతడు చేయునదంతయు సఫలమగును. ఇప్పుడు మీరు చేసేదంతా సఫలం కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? గుమ్మడికాయ వేద్దాం ఇంటికి ఒకటి, కుడికాలు ముందలు పెట్టి ముందలకి వెళ్దామా? ఏదైనా కుడి చేత్తోనే వేద్దామా? మరి నువ్వు చేసేదంతా సఫలం కావాలంటే ఏం చేయాలి? మీ ఆయన ముందలుగా ఎదురొస్తే బాగుంటుందా? మరి ఏది చేస్తే కలిసి వస్తుంది నీకు? నీ భాషలో చెప్పాలంటే అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే, ఆ అనుభవంలో నడిస్తే నువ్వు చేయునదంతయు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసే పనులన్నీ దరిద్ర పనులు. మళ్ళీ మేము ఏడగబడితే ఆడ జయం రావాలని ఎడకొచ్చి ప్రార్థన చేసింది. మళ్ళీ చేసే పనులన్నీ దరిద్ర పనులే. మళ్ళీ ఏడకొచ్చి ఏడడుగు పెట్టినా అమ్మగారు ప్రార్థన చేయండి,
నాకు జయం కావాలి. ఏడ నుండి వస్తుంది జయము? రావాలంటే ప్రభువు నీతో రావాలి కదా. ప్రభువు నీతో రావాలంటే నువ్వు ప్రభువుతో ఉండాలి కదా, అప్పుడు నీకు జయం వస్తుంది. కాబట్టి భక్తుడు అంటాడు 119వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి అనుభవం చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా ఆయనకి ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవాన్ని చెప్తూ అంటాడు, శత్రువులకు మించిన జ్ఞానం. ఇప్పుడు శత్రువుని జయిస్తున్నాడా అనేక విషయాల్లో? అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా ఏం కలిగిద్దండి? శత్రువులకు మించిన జ్ఞానము ఎలా కలుగుతుంది? దేవుని వాక్యాన్ని చదువుకోవటం ద్వారా. ప్రయోజకులు ఎట్లా అవుతున్నారు మీ పిల్లలు? చదువుకోవటం. ఎన్నో పుస్తకాలు చదువుతున్నారుగా. మంచి జాబ్ చేయాలండి అంటారు. మంచిగా నా పిల్లలు వాక్యం చదవాలండి, వాక్యాన్ని నేర్చుకోవాలండి, నేను కూడా నేర్చుకోవాలని ఆశ ఉంటే చదువుతో పాటుగా వాక్యాన్ని కూడా మనం నేర్చుకుంటే మీరు చేయునదంతయు అంత మాత్రమే కాదు, శత్రువులకు మించిన జ్ఞానం. తర్వాత, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలు 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 చాలు. ఇంకొక మాట అంటున్నాడు, నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కావున బోధకుల కంటే కూడా విశేషమైన జ్ఞానం. అందుకనే 2-3 సంవత్సరాలు ఎక్కడ కనపడింది, తర్వాత ఇంకో బ్రాంచ్కి కనపడిద్ది మనిషి. అంటే బోధకుల కంటే కూడా ఈయన గారికి ఏమొచ్చింది ఇప్పుడు? అది ఆయన ఏం చెప్తాడండి, ఆయన కూర్చోమనండి నేను ఎరగదీస్తా. వాళ్ళ వల్ల కాదు, నాకు ఈ మనండి మైకు నేను చూపిస్తా. మనం చూపించమనే లోపు ఆయన చూపిస్తాడు. బోధకుల కంటే విశేష జ్ఞానం కదా, అయ్యగారు తీసుకుని ఇంకో బ్రాంచ్ పెడతాడు. ఈ అయ్యగారి బ్యాచ్ కొంతమంది ఉంటారు వెనకమాల. సాతానుగాడు కనుక కింద పడిపోతే ఆడి బ్యాచ్ కూడా కింద పడ్డారంట. ఈయన గ్రూప్లో కొంతమంది ఉంటారు, ఇంటి పేరటలో కులపోళ్ళలో ఎవరో దరిద్రం ఉంటుంది, ఆయనతో పాటు ఆ బ్యాచ్ కూడా పోతారు. ఏంటి ఈయన అనుభవం అంటే బోధకుల కంటే విశేష జ్ఞానం. 100వ మాట, నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. తలలో వండిపోయిన వాళ్ళకంటే కూడా విశేషమైన జ్ఞానం కావాలి అంటే మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే, వృద్ధులకు మించిన జ్ఞానం. ఇప్పుడు నేను వయసులో చిన్నోడినైనా ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, వృద్ధులకు మించిన జ్ఞానము దేవుడు నాకు అనుగ్రహించాడని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. అనుభవించకుండా ఎలా చెప్తావా నువ్వు? ఎలా చెప్తావు? ఏ అనుభవం ఉంది నీకు? పెళ్ళి అనుభవం ఉందా? పిల్లల అనుభవం ఉందా? నీకు ఏ అనుభవం లేనుడు ఎట్లా చెప్తావు నువ్వు? ఒక మాట చెప్తాను వినండి. ప్రతిదానికి అనుభవం కావాలంటే జాగ్రత్తగా వినండి. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు, విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ గారు ఎక్కడికి తీసుకెళ్తారు? కోర్టు దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు లాయర్ గారు వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలంటే లాయర్ గారు కూడా పెళ్లి చేసుకుని పెడాకులు అయ్యి ఉండాలి. ఇప్పుడు జడ్జి గారు తీర్పు తీర్చాలంటే ఆయనకు కూడా పెడాకులు అయితే అప్పుడు ఆయన చెప్పగలగాలి. అని మీకు అర్థం కాదు కదా, అందుకని చెప్పా. ప్రతిదానికి అనుభవం లేదు కదా, మా వయసు అంత లేదు, నీ అనుభవం చెప్పుకోవడానికి పనికొచ్చింది. నీ అనుభవం క్రీస్తుని గురించి ప్రకటించడానికి పనికొస్తుంది అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వృద్ధులకు మించిన జ్ఞానము దేవుని యొక్క వాక్యంలో దొరకదా? దొరికిద్ది. ఎలా దొరుకుతుంది? ధ్యానించాలంట వాక్యాన్ని దివారాత్రులు. ఇప్పుడు నేను ధ్యానించకుండా మీకు చెప్పగలనా? నాకేం తెలియదండి, దేవుడు మాట్లాడతాడని చెప్పేసి ఎట్టున్నాను అనుకోండి, అటు ఇటు తిరుగుతా మైకు పట్టుకుని. నేను మీకు కొంత చెప్పాలంటే కొంత నేను దీన్ని ఆయన ఏం చెప్పాడో అది ధ్యానిస్తే నేను మీకు చెప్పగలను.
దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని వచ్చాను అనుకోండి, ఏముండదు. ప్రియులారా అంటానేక అటు ఇటు తిరుగుతా, అక్కడేముండదు. ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. చెప్పే బోధకుడు, టీచర్ గారు ఏం చేస్తుంది స్కూల్లో చెప్పాలంటే, ఏ సబ్జెక్టో ఆ సబ్జెక్టు రాత్రి కూర్చుని వాళ్ళ పాటలు కాదు, అర్థమయ్యేటట్టు చెప్పాలి వాళ్ళకి. వీడికి ఎట్ట చెబితే బాగుంటుందని రాత్రి అంతా తలగొక్కుంటూ ఉంటాడు. అతను ప్రిపేర్ అవ్వకుండా ఏమైనా చెప్పగలుగుతాడా? కాబట్టి ధ్యానించాలి. టీచర్కి అదే సబ్జెక్టు జీవితకాలం, మ్యాథ్స్ అనుకోండి, ఇక ఆయనకి కొట్టింది పిండేక కళ్ళు మూసుకుని రాసేస్తాడు బోర్డు మీద, అంత అనుభవం ఆయనకి. మరి నీ అనుభవం దేంట్లో? అందుకనే నీ పాటల అనుభవం చూశాడు, నీ రెఫరెన్స్ల అనుభవం చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. అందుకనే వాక్యమందు అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని. ఉంటే, మీరు నేర్చుకుంటే ఇతరులకు కూడా అదేం కలుగుతుందండి? ప్రయోజనం. నువ్వే నేర్చుకోకపోతే అర్థమవుతుందండి. ఇప్పుడు రక్షింపబడ్డాడు ఒక వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తిని దేవుడు దేంతో పోల్చాడు? రక్షణ పొందటం అంటే దేనికి పోలిక చెప్పండి? జన్మించటం అన్నాడు కదా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. జన్మించిన తర్వాత వాళ్ళని ఏమంటారు చెప్పండి? శిశువులు. ఎవరాళ్ళు? శిశువులు. రక్షింపబడిన తర్వాత ఆ శిశువు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు కూడా శిశువే. ఆ శిశువు ఏమవ్వాలి? ఎదగాలి. శిశువుగానే ఉందనుకోండి, ఎన్నాళ్ళు మోస్తారు మీరైనా? ఓ 2 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఏంది వీడు ఇంత బరువు పెరిగాడు, ఈయన మొయ్యలేక చచ్చిపోతున్నాం అంటది నాయనమ్మే. 2 సంవత్సరాలు మొయ్యలేదు, ఇక వాడు ఎదుగుదల లేకుండా అట్లాగే ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు రక్షింపబడిన వారు ఎవరికి పోలిక? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. ప్రతి ఒక్కరు తీయాలి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. శిశువు ఆ పాలను తాగి తల్లి దగ్గర, అంటే ఒక విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి వాక్యం అనే పాలతో సంఘములో పెంచబడిన తర్వాత అతనికి ఒక అనుభవం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత శిశువు ఏమవుతాడంటే బాలుడవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాలుడుగా వచ్చిన తర్వాత కొంత ఆహారం అవసరం, ఇక పాలే బట్టరు, ఆహారం అవసరం, బలమైన ఆహారం అవసరం. అప్పుడు అతను ఏ అనుభవంలోకి వెళ్తాడంటే యవనస్తుడైన అనుభవంలోకి వెళ్తాడు. యవనస్తుని తర్వాత మరొక అనుభవం ఉంది, నడిప్రాయం తర్వాత వృద్ధాప్యం. ఇది అనుభవం. ఒక వృద్ధుడికి ఏ అనుభవం ఉంటుంది? వృద్ధాప్య అనుభవం ఉంది, నడిప్రాయం అనుభవం ఉంది, యవనప్రాయం అనుభవం ఉంది, బాల్యకాలం అనుభవం ఉంది, శిశువు అనుభవం ఉంది. ఇతను మాత్రమే తన అనుభవంలో నుంచి చిన్నపిల్లలకి, బాలురికి, యవనస్తులకి, నడిప్రాయం కలిగిన వాళ్ళకి చెప్పగలడు. అనుభవం లేకుండా ఏం చెప్తాడు? ఇప్పుడు రక్షింపబడిన వాళ్ళ అనుభవం ఏంటంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు. కొరింథీ సంఘంలో పౌలు వెళ్ళినప్పుడు, అంటే వీళ్ళని రక్షింపబడ్డారు ప్రభు ద్వారా, సువార్త ద్వారా కొంతమందిని కన్నాను, వీళ్ళు ఎలా ఉన్నారు, ఎదిగారా లేదా, ఎంతవరకు అని పరిస్థితి గమనించడానికి పౌలు వెళ్ళినప్పుడు ఒక అనుభవం తనకు ఎదురైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్ముని పెంచి తిని కానీ అన్నముతో మిమ్ముని పెంచలేదు.
మీరింకను శరీర సంబంధులైనట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కదా. కొరింథీల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు ప్రిపేర్ అయ్యాడు ఒక వర్తమానాన్ని. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాలనుకున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడే మాటలు వేరు, అలా మాట్లాడాలనుకున్నాడు. కానీ వాళ్ళ మొహాలు చూస్తే, వాళ్ళ అనుభవం చూస్తే పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నారు. పసిపిల్లలకి పళ్ళెంలో ఎవడన్నా బిర్యానీ పెడతాడా? ఆడు అసలు మనిషేనా? పెడతాడండి? ఎవడన్నా బుద్ధున్నవాడు పెడతాడా? పసిపిల్లలకి పాలు పడతారు అంటే ఇంతకుముందు కూడా పాలు పట్టాడు. మరి పాలు పెట్టినప్పుడు ఎదగాలిగండి. కొంతమంది ఎదగరు పిల్లలు, మనుషులు ఎదుగుతారు కానీ కొంతమందికి మైండ్ ఎదగదు. కొంతమంది ఎదగరు, మరగుజ్జుతనంలో ఉంటారు. అప్పుడు తల్లికి ఎంత బాధ. ఎన్ని సంవత్సరాలు తాగుతావురా పాలు, కుంభాలు తాగుతున్నావు కానీ ఎదుగుదల లేదు, ఏం లేదు, తెలివి లేదు, ఏం లేదు, ఇంత మబ్బుగాడు అయిపోయావు అంటది. ఎంత బాధ అండి తల్లికి. సంఘములో రక్షింపబడిన వ్యక్తి ఎదగకపోతే ఆత్మీయ తల్లికి తండ్రికి బాధ ఉండదా? అంటే మీరు రక్షింపబడి వాక్యమని పాలని త్రాగుతూ అనేకమైన వర్తమానాలు పాలగా మీకు పట్టినప్పుడు మీరు ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరింత బలమైన వర్తమానం కావాలండి అన్నట్లుగా ఉండాలేక. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తునందు వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారు? వాళ్ళకి మంచి మంచి వర్తమానాలు చెబుతూ వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి. మీరు పసిపిల్లలై ఉన్నట్టు వాళ్ళని ఇంకా శరీర సంబంధులై ఉన్నారు కారా? మీలో చాలా అసూయలు కలహాలు ఉన్నాయి కదా, మీరు శరీర సంబంధులు కారా అని కొరింథీలతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఎంతకాలం తాగుతారండి పాలు? తల్లికి 3 సంవత్సరాలు తాగింది అనుకోండి, ఎంత బాధ. పాలు తాగకుండా చేసేస్తుంది తల్లి, అవునా? పాలు తాగకుండా ఏదో ఒక మార్గం చేస్తుంది. ఎందుకంటే నా కొడుకు పాలు మానాలి, ఆహారం తినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరొక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. హెబ్రీలకు రాసిన పత్రిక 12 చదవమ్మా, లేకపోతే 11 కూడా చదవండి. 11 కూడా. ఇందును గూర్చి నేను చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు హెబ్రీలకు కూడా, కానీ వినటానికి జనాలకి కాస్త మందం, చెవులు మందం, కొంతమందికి వినలేరు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన. కాలాన్ని బట్టి చూస్తే, నీ సర్వీస్ని బట్టి చూస్తే, నీ అనుభవాన్ని బట్టి చూస్తే ఈ పాటికి నువ్వు కూడా బైబిల్ని బోధించే వ్యక్తిగా ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా ఎక్కడున్నావు? ఇక నాలంటాడు మీకంటే వయసులో చిన్నోడు ఎవడన్నా వచ్చి చెబితే ఆహా ఓహో అట్లాగా అన్నట్టుగా ఉండేవారు. కాలాన్ని బట్టి చూస్తే సంఘములో ఉన్న బిడ్డలు ఎదగాలి, వాక్యమందు అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. కానీ ఎవరో మూల పాఠాలను మరలా తీసుకొచ్చి చెప్తే వినే స్టేజ్లో ఉన్నారు. ఆ విషయాలు చెప్తూ మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు. వీళ్ళకి కాస్త గట్టి లోతైన వాక్యం చెప్తే వీళ్ళకి ఏం అర్థం కాదండి వాళ్ళకి. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఏ అనుభవం లేదు ఆయనకి? లోతైన అనుభవంలో లేదు. కొంతమందికి లోతైన అనుభవం ఉండదు. అయితే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వాళ్ళంటే ఎదిగిన వాళ్ళు. ఆత్మీయతలు ఏం చేయాలండి? మనం ఎదగాలి. బిడ్డలు ఎదగకపోతే ఎంత బాధ. అయ్యగారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీడు ఏం తింటలేదండి అని వాడికి పాలల్లో పౌడరో ఏదో ఒకటి ఇప్పించి వాడు తింటే కానీ ఈ తల్లి ప్రశాంతంగా ఉండదు. మీరు చక్కగా వాక్యాన్ని విని ఎదిగితే కానీ
సేవకులకి ప్రశాంతంగా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని విని తిని మీరు ఆత్మీయతలో ఎదగాలి. పిల్లలు గనక ఎదిగి వృద్ధ తల్లిదండ్రులకి సపోర్ట్గా ఎలా నిలబడతారో సంఘంలో మీరు ఎదిగి ఆ స్థానిక సేవకులకి ఎలా ఉండాలి? సపోర్ట్గా ఉండాలి. వేధించే వాళ్ళగా బాధించే వాళ్ళగా ఉండకూడదు. కాబట్టి వయస్సు వచ్చిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళకి లోతైన వాక్యాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు ఇంకా ఎదగగలుగుతారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమందు అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేవుని వాక్యంలో మీరు ఏమవ్వాలి? రోజు రోజుకి ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలంటే ఆహారం మీరు తినాలి. కొంతమంది తింటారు, కుంభాలు తింటారు, కానీ ఆ మనిషి ఇట్టాగే ఉంటుంది. ఏంటి మనిషికి తేడా అని కొంతమంది అడుగుతారు. దెయ్యపు తిండి తింటుందండి మనిషి, కానీ తిన్న ఆహారం ఎటుపోతుందో తెలియట్లేదండి అంటారు. ఈ మనిషికి ఏమైనా పట్టిందా ఏంటి అనుకుంటారు. ఏమో పట్టి ఉండొచ్చు. కొంతమంది తింటారు, దెయ్యపు తిండి తింటారు, కానీ ఒంటికి పట్టదు అది. కొంతమంది పిల్లలకి ఎంత తిన్నా శరీరానికి పట్టదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా అంటారు, నులిపురుగులు ఉన్నాయి, వీటి తిన్న ఆహారం అంతా నులిపురుగులు తినేస్తున్నాయి. కాబట్టి మనం విన్న వాక్యం కూడా సాతానుగాడు కూడా ఎత్తుకుపోతున్నాడు. అట్లాగే నువ్వు ఎంత వాక్యమైనా విను, అది ఎటుపోతుందో అది విషయం. కడుపులో నులిపురుగులు కనుక నువ్వు తిన్న ఆహారాన్ని నాశనం చేసినట్లు నీ ఎదగకుండా అవి నాశనం చేస్తాయి. నువ్వు ఎదగాలంటే నేడు ఆయన నీతో చెప్పిన మాటలు ఇక్కడ ఉండాలి. ఆహారం తిన్నప్పుడు ఏమొస్తుంది మీకు? అన్నం తినేవాడు నీరసంగా ఉంటాడా? మరి వాక్యం ఉన్న తర్వాత ఎట్టుండాలి? బ్యాటరీలు దిగిపోయినాయి అప్పుడే. వాక్యం వింటా ఉండగా ఫస్ట్ ముద్ద ఎట్ట తింటారు? చివరిదాకా కడుపు నిండా తృప్తిగా. అర్థమవుతుందా? మరి ఎంత టైం పెట్టమంటారు ఇంక మీకు? కొంతమందికి అరాయించుకోలేరు. మీరు కక్కేసారు అనుకోండి, నాకు ప్రయోజనమా? ఎంత మాత్రం అంత వీలైనంత త్వరలో నేను ముగించేసి దైవజనులకి ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. అమ్మా, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పుడు భయముతో ఎదురు చూచుచు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు. ఇప్పుడు కొంతమందికి అనుభవ జ్ఞానం ఉందంట. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నారు? అది చేయకూడదని తెలుసు, చేస్తే ఏమవుతుందంట? దేవుడు నాకు క్షమిస్తాడులే, దేవుడికి నాకు మంచి కనెక్షన్ ఉంది, క్షమించమంటే క్షమిస్తాడు. ఏమేం చేస్తాడు? నేను చెప్పిందే కానీ నేను చెప్పిందే వేదం అన్నట్టుగా చెప్తాడు ఆయన. వీళ్ళ గురించి బైబిల్ అంటుంది, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత చేయకూడనది కూడా అతను చేస్తే ఇక బలి ఉండదు. ఇంకా దానికి ఇక న్యాయపు తీర్పుకు భయంతో ఎదురు చూడటమే. ఒకవేళ దావీదులాగా ఆయన కాళ్ళ మీద పడి, సంసోనులాగా ఆయన కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడితే, ఒకవేళ నినివే పట్టణస్తులను రక్షించాడే, అట్లా రక్షించొచ్చేమో తెలియదు, నేను చెప్పలేను. రక్షింపగలడని ఎవరు చెప్పగలరు? ఆయన కోపించుచూనే వాత్సల్యం చూపించే దేవుడు కదండి. కొంతమందికి అంతే ఉంటుంది, అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, కానీ చెయ్యకూడనదే చేస్తాడు. అందుకని పౌలు సైతం ఏమన్నాడంటే తన అనుభవంలో, ఏది మేలైనది చెయ్యగోరుచున్నను చెయ్యగోరని కీడే చేస్తానన్నాడు. కాబట్టి మనకి ఏం అవసరం అండి? విశ్వాసులమైన మనకి ఏం అవసరం చెప్పండి? సత్యమందు అనుభవ జ్ఞానం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి
వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఎవరండి? విశ్వాసులు అయిన వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యాలన్నింటిలో నుండి తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడితే, వాటి చేత జయింపబడితే వాళ్ళ కడవటి స్థితి మొదటి స్థితి కంటే, అది విషయం. విశ్వాసుల జీవితంలో ఈ అనుభవాలు ఉంటాయి ఎక్కువ. ఏ అనుభవం ఉండాలండి? పడిపోయిన అనుభవం ఉండాలా? ఒకవేళ పడిపోయినా తిరిగి లేవనెత్తబడే అనుభవం ఉండాలి. 21వ వచనం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకుండుటయే వారికి. తెలుసుకునే ఎరగదీస్తున్నారు, అసలు తెలుసుకోకుండా ఉండటమే మంచిది మీరు అంటున్నాడు ఇక్కడ. ఎందుకని? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా కొంతమంది సేవకుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో ఏమైపోతున్నారండి? ఏర్పరచబడిన వారు సైతం తొట్టిల్లిపోతున్నారు. ఈ రోజున సేవకుడిగా తెలియదు, ఆయనకి తెలుసు చేస్తే ఏమవుతుందంట? యెహోవా ఈరే, ప్రభు చూసుకుంటాడు. అర్థమవుతుందండి? నీకేం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, కానీ దాన్ని ఏమంటారు? రెటమతం అంటారా, లేకపోతే పొగరంటారా? ఏమంటారండి దాన్ని? నీకు అన్నీ తెలుసు కదా, నీకు అనుభవం ఉంది దాంట్లో, కానీ చేయకూడదే మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు దాని గురించి తెలుసుకోకుండటమే చాలా. అందుకే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చలుగా ఉండొద్దు అన్నాడు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చి అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ అనుభవ జ్ఞానం మూలంగా ఏం విస్తరిస్తాయి అంటండి? కృప, సమాధానం విస్తరిస్తాయి. ఎవరికి కావాలి విస్తారమైన కృప? ఎవరికి కావాలి విస్తారమైన సమాధానం? ఎవరికి ఇస్తాడు అంటే యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళకి, వాళ్ళ జీవితంలో ఇవి విస్తరిస్తాయి. కొంతమందికి ఇవేం తెలియదు, ఇంకేవేవో ఆస్తులు విస్తరించాలంటారు, ఇంకేవేవో విస్తరించుకోవాలి అనుకుంటారు. అనుభవ జ్ఞానం కలిగిన వాడి జీవితంలో ఇవన్నీ కూడా విస్తరిస్తాయి. 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా, ఇవి కలిగి విస్తరించాలి అంటే అనుభవ జ్ఞానం మనకు కావాలి. ఇవి కలిగి విస్తరిస్తే ప్రభువులో మనం ఎలా ఉండలేమంటే సోమరోలులాగా ఉండలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిష్ఫలులుగా ఉండలేం. ప్రభువు నందు పడిన ప్రతి ప్రయాస కూడా వ్యర్థమవుతుంది. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, అందుకని ఇక్కడ అంటాడు, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి వాడు మర్చిపోయినవాడు, వాడు గుడ్డోడు, దూరదృష్టి లేనోడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. మరి త్రొట్టిల్లకపోతే ఏమవుతుంది? ముగింపులోకి వచ్చేసాం. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా
అనుగ్రహింపబడు. ఇప్పుడు ఆయన రాజ్యంలో మనకి సమృద్ధి అయిన ఇప్పుడు ప్రవేశం కావాలంటే మనకి ఇవి విస్తరించాలి. ఇవి విస్తరించాలి అంటే అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం కావాలంటే మనం రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రాసెస్. ఇదంతా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా బతుకు మేము బతుకుతాం, మమ్మల్ని వదిలే బాబు అన్నారు అనుకోండి, మనం ఏం చేసేదేం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు చెప్పి మీరు వినండి, వినకపోండి, అర్థం చేసుకోండి, చేసుకోకపోండి. మీరు వినకపోతే తర్వాత కొంతమంది వింటారు, మాకు వచ్చిన నష్టమేం లేదు. మీరు వినినను వినకపోయినా చెప్పమన్నాడు కాబట్టి చెప్పాం. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పటం మా బాధ్యత. కాబట్టి దేవుని కోరిక ఏంటి చెప్పండి? మనమందరము రక్షింపబడి, మనుషులందరూ రక్షింపబడి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. మరి ఎంతమంది ఉంటారు? మీరే కాదండి, మీ కుటుంబీకులను కూడా సత్యమందు అనుభవ జ్ఞానం కలిగిన వారిగా మీరే తయారు చేయాలి. అప్పుడు వాళ్ళు మరలా సంఘంలోకి వస్తారు. సంఘం ఏమవుతుందండి? నానాటికి విస్తరిస్తుంది. అంటే సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలంటే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే వాళ్ళు ఉండాలి. ఆదివారం వింటున్నారు కదా, లేకపోతే మిగతా దినాల్లో వింటున్నారు కదా, ఎక్కువగా వినండి. వాక్యాన్ని ఎక్కువగా వింటే రోగాలేం రావు. వాక్యాన్ని ఎక్కువగా చదివితే మన కళ్ళేం పోవు. వాక్యాన్ని ఎక్కువగా చదివితే మనకి ఏమొస్తుంది? అనుభవం మర్చిపోలేం. కాబట్టి అట్టి అనుభవాన్ని ఈ సంఘానికి, సేవకులకు, నాకు మీకు అందరికీ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అప్పగించుకుందాం. ప్రభువుని అడుగు. రక్షణ వరం ఇచ్చావు ప్రభువా, పరిశుద్ధాత్మ వరం ఇచ్చావు. మరి ఏం చేస్తున్నావు? దాచిపెట్టావా? మూసిపెట్టావా? దానిలో నువ్వు విస్తరించాలి. ఆత్మవరాలలో విస్తరించాలి, రక్షణ వరములో విస్తరించాలి, వాక్యమందు విస్తరించాలి. ఒకప్పుడు ప్రార్థన చేయటం రాదు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. వాక్యం చదవటం రాదు, వాక్యం ఎలా చదవాలో నేర్పించాడు. మరి వాక్యాన్ని ఎప్పుడు ప్రకటిస్తావు? సమరయ స్త్రీలాగా ఎప్పుడు నీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తావు, నీ రక్త సంబంధులకు చెప్తావు? నీ అనుభవం కాదు, వాక్యములో నీకున్న అనుభవాన్ని చెప్పు. నీ సాక్ష్యం కాదు, వాక్యములో క్రీస్తును గూర్చిన పరిమళ సువాసనతో కూడిన సాక్ష్యం నీ రక్త సంబంధులకు చెప్పు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పు. ప్రభువా, అలాంటి అనుభవం దయచి. అందుకే బైబిల్ అంటా ఉంది అనేక సంగతులు చెప్పాలనుకున్నాను, వినుటకు జనాలకి మందత్వం అట. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు, కాలాన్ని బట్టి చూస్తే ఇతరులకు నేర్పించి సంఘానికి అనేకులను తీసుకుని రావలసిన మీరు ఇంకా పసిప్రాయంలోనే ఉంటే ఎట్లా? బాలురుగా మార్చబడాలి. బాలురు ప్రవచిస్తారని చెప్పాడు కదా, యవనులు దర్శనాలు చూస్తారని చెప్పాడు కదా, వృద్ధులు కలలు కంటారని చెప్పాడు కదా ప్రభు. అలాంటి అనుభవాల్లో ఎప్పుడు విస్తరింపబడతావు? నా ప్రియమైన సోదరుడా, ఒక్కసారి ప్రార్థన చేసుకుంటావా? దేనిలో నీ అనుభవం? ఒకసారి పరిశీలన చేసుకో. వాక్యములో నీ అనుభవం ఎంత? చదివే విషయంలో నీ అనుభవం ఎంత? ధ్యానించే విషయంలో నీ అనుభవం ఎంత? ఇతరులకు ప్రకటించి కొన్ని ఆత్మలను రక్షించే విషయంలో నీ అనుభవం ఎంత? యేసుక్రీస్తు ప్రభు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా ఆయన మారుస్తున్నాడు కదా. మరి నీకున్న అనుభవ జ్ఞానంతో అనేకమైన ఆత్మీయ జీవితాలని కోలదోస్తున్నావా, కడుతున్నావా? అనేకమైన కుటుంబాలు కూలిపోయేటట్లుగా నీ అనుభవాలు చెప్తున్నావా, కట్టబడేటట్లుగా చెప్తున్నావా? అనేకులకి ప్రయోజనకరమైన అనుభవాలు చెప్తున్నావా, నాశనం అయిపోయే అనుభవాలు చెప్తున్నావా? నువ్వు రక్షింపబడిన వ్యక్తివి కదా, పరిశుద్ధాత్మ వరాన్ని కలిగిన వ్యక్తివి కదా. మరి ఇట్టి వరాల్లో విస్తరించవా? యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానములో నీవు విస్తరించవా?
అలాంటి అనుభవ జ్ఞానాన్ని నీ బ్రతుకు దినములు అన్నిటా పొందితే విస్తారమైన కృప, విస్తారమైన సమాధానం నిన్ను వెంటాడుతూ వస్తుంది. నువ్వు చేయునదంతయు సఫలమవుతుంది. మరి ఎలాంటి అనుభవాలు గుండా ఉంటావు ఇది మొదలుకొని? ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నువ్వు ఇలా ఉన్నావు, మరి నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ రక్త సంబంధులు, నీ స్వకీయులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతని గురించిన సమాచారం చెప్పి కొంతమందిని అక్కడికి పంపిస్తావు కదా. మరి క్రీస్తుని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? బైబిల్ అంటుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం శూన్యముగా ఉంటే యేసుని గురించి మాట్లాడలేవు. నీ హృదయం దేనితో నింపబడుతుందో ఆ మాటలు మాత్రమే నువ్వు మాట్లాడుతావు. ప్రభువా, నా హృదయాన్ని నింపండి. నేను విన్న వాక్యం అంతా నా హృదయములో ముద్ర వేసి భద్రపరచబడాలి. నా మనస్సులో ముద్ర వేసి భద్రపరచబడాలి. నేను పడకల మీదకి వెళ్ళినప్పుడు దాన్ని ధ్యానించాలి. దానిలో అనుభవాన్ని నేను పొందుకోవాలి. ఆ అనుభవాన్ని ఇతరులకి పంచాలి. నా మూలంగా అనేకులు క్షేమాభివృద్ధి పొందాలి. నా మూలంగా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అలాంటి కృప నాకు దయచేయి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యంను బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం మనం పరీక్షించుకుందాం. ఇంతవరకు సేవకులు మనకు వినిపించిన ఈ యొక్క వర్తమానమును బట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? సేవకుల నోటి ద్వారా ఎన్నో ప్రాముఖ్యమైన విషయములు, ప్రాముఖ్యమైన అనుభవాల గురించి ఈరోజు మనము స్పష్టంగా వారి యొక్క నోటి నుండా మనం వింటూ ఉన్నాం. ఈరోజు మన విన్న వాక్యములన్నిటిని బట్టి కూడా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన హృదయంలో పరీక్షించుకోవాలి, మన జీవితంలో పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎటువంటిదిగా ఉన్నది, మనం ఆత్మీయంగా ఎంత లోతైన స్థాయిలో ఉన్నాము అన్న విషయాన్ని మనందరం కూడా ఈరోజు ఈ యొక్క వర్తమానం ద్వారా గమనించుకోవాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క విశ్వాస కూడికల్లో, నిన్న ఉదయకాలం నుంచి జరుగుతున్న విశ్వాస కూడికల్లో చివరి కూడికలోకి మనం వచ్చాం. ప్రసంగం అయిపోయింది. ఈ 2 రోజుల కూడిక ద్వారా మనం నేర్చుకున్న నీతి వాక్యములు ఏంటి? ముఖ్యంగా ఈరోజు సేవకులు మనకి వినిపించిన వర్తమానం నుంచి మనము ఏ మంచి విషయములను తీసుకొని మనతో పాటుగా మన గృహాలకు వెళ్ళబోతున్నాం? ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితిలో మెరుగుదల వచ్చిందా? ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితిలో మార్పులు వచ్చినాయా? ఈరోజు మన యొక్క ఆలోచనలో, ఈరోజు మన యొక్క తలంపుల్లో, ఈరోజు మన యొక్క తీర్మానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? ఈ యొక్క ప్రసంగం విన్న తర్వాత దేవుడు మన హృదయంలో కదిలించాడా? ఈరోజు ఒక గట్టి తీర్మానాన్ని ఈ యొక్క ప్రసంగం తర్వాత మనం తీసుకుంటున్నాం. ఆలోచన చేయాలి, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం, వేడుకుందాం, దేవుని సన్నిధిలో గోజాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాశ్రేష్టమైన ప్రభువా, ఈ యొక్క సాయంత్రం వేళ సమయంలో, రాత్రి వేళ సమయంలో మీకు మా వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు సేవకుల ద్వారా మాకు వినిపించిన ఎంతో అమూల్యమైన మాటలు బట్టి మీకు వందనాలు నాయన. నిజమే, మా యొక్క జీవితంలో మేము వెనక్కి తిరిగి చూసినప్పుడు మా యొక్క అవిధేయతలేంటో, మా యొక్క దోషములేంటో, మేము మీ ఎదుట ఎటువంటి వారముగా ఉన్నామన్న విషయాలు మాకు అర్థమవుతున్నాయన. మా గత జీవితంలో మేము చేసిన అవిధేయతలేంటో మాకు అర్థమవుతుంది నాయనా. మేము అనుకుంటూ ఉంటాం మా యొక్క అనుదిన చర్యల్లో మేము ఎంతో బాగుగా మీకు ఇష్టమైన వారముగా వెళ్తూ ఉన్నామని. కానీ
మాకు తెలియని విషయం ఏమిటంటే మేము ప్రభువా మీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ మీకు దగ్గరగా లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నాము అన్న విషయాన్ని మేము గమనించలేకపోతున్నాం. ఈరోజు మేము ఒక తీర్మానంలోకి వస్తున్నామయ్యా. మాకు మీకు మధ్యలో ఈరోజు ఈ యొక్క విశ్వాస కోడికల్లో విన్న ప్రసంగములన్నిటి బట్టి ద్వారా ఒక మార్పు వచ్చి ఆ మార్పు ద్వారా మీకు మాకు మధ్యలో ఒక ప్రత్యేకమైన సంబంధం అనేది ప్రారంభం అవ్వాలి. మీకు మాకు మధ్యలో ఒక గొప్ప సంబంధము కలిగి ఉండాలి ప్రభువా. మేము మీతో సహవాసం చేయాలి. ఆత్మీయంగా మేము ఎంతో బలమైన వారముగా ఎంతో లోతైన వారముగా ఎదగాలి ప్రభువా. మాకు సహాయాన్ని దయచేయండి. ఇదిగో తండ్రి, ఇంతవరకు దైవ సేవకులు నిలబెట్టి మా కొరకు వినిపించిన వర్తనములన్నింటిని బట్టి కూడా మీకు వందనాలయ్యా. సేవకులు వారు దూర ప్రాంతం నుంచి వచ్చి మా కొరకు ఎంతో ఉన్నతమైన వాక్య సందేశాన్ని అందించి ఉన్నారు ప్రభువా. వారిని కూడా మీరు దీవించండి, వారి పరిచర్యలు మీరు దీవించండి అయ్యా. నాయనా ఇదిగో తండ్రి, ఎంతో ప్రయాసతో కూడిన పరిచర్యను వారు తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో చేస్తుండగా వారి పరిచర్యను అభివృద్ధి చేయండి. రాబోయే కాలంలో ఇంకను అనేకమైన సంఘములు పరిచర్యలు వారి ద్వారా కట్టబడటకు, స్థాపింపబడటకు, కొనసాగించటకు కూడా సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అనేక యవనులను అనేకులను ప్రభు మీ యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరిని పాలుభాగస్తులుగా వారు ఉంచినట్లుగా వారిని మీరు నిలబెట్టుకొని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబం బట్టి కూడా వందనాలు ప్రభువా. వారిని మీరు దీవించండి, ఆయుష్ను దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, కుటుంబ సహితంగా నీ యొక్క పరిచర్యలో ఘనంగా వాడబట్ట కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు ఇంతవరకు ఉదయకాల సెక్షన్లోను రాత్రి వేళ సెక్షన్లో కూడా సేవకులను వాడబరుచుకొని మా కొరకు ఉన్నతమైన వాక్యాన్ని మీరు అందించి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అలాగనే ప్రభు వారు ముఖ్యంగా సేవకులతో పాటు వచ్చిన సహోదరుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి. సేవకులకు సహకారంగా ఉంటుండగా వారికి కూడా తగిన ఫైళ్ళను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో 2 రోజులు కూడా ప్రభువా నాయన వారి యొక్క సమయాన్ని కేటాయించి మా మధ్యలో తండ్రి ప్రభువా మా ఆహ్వానాన్ని అందించి మా మధ్యలోనికి వచ్చిన సేవకులు పాస్టర్ తాతయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభాకర్ తాతయ్య గారిని మీకు జ్ఞాపకం చేసుకున్నా, వారి పరిచయలు మీకు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దీవించండి, వారి యొక్క పరిచయలను ఇంకా విస్తరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన పగలనకు రాత్రినక మీ యొక్క పరిచయలో ప్రభువా ఎంతో ప్రయాసతో వారు ముందుకు వెళ్తూ ఉండగా నాయన వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, భద్రతను మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా మోష తాతయ్య గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి అయ్యా. వారిని కూడా మీ పరిచయంలో తండ్రి ఇంతవరకు మీరు కొనసాగిస్తూ వచ్చారు. ఇంకనూ రాబోయే కాలంలో వారిని ఘనంగా వాడుకోండి. మీ పరిచయంలో మీ రాజ్య వ్యాప్తిలో వారు కూడా గొప్ప పాత్ర వహించేవారు గంటకు సహాయాన్ని మీరు దయచేయండి. ఈ 2 రోజులు ఈ యొక్క విశ్వాస కూడికల్లో తండ్రి ఎంతమంది అయితే మీ యొక్క విశ్వాసులు చేర్చబడ్డారో, ఎంతమంది అయితే వారి యొక్క మనసులో ఒక తీర్మానాన్ని తీసుకున్నారో వారందరూ బట్టి నేను ప్రార్థన చేసినగా దీవించండి. ఒక గొప్ప మార్పు మా యొక్క ఆత్మీయ స్థితుల్లో, మా యొక్క సంఘముల్లో, మా యొక్క సంఘ పరిచర్యల్లో రావటకు సహాయం మీరు దయచేయమని, ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించారు దాన్ని బట్టి ఇంక వందనాలు తెలియచేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.